ఓకే డన్. గుడ్ మార్నింగ్ ఆల్. ప్రెసెంట్ మనం ఈక్వేషన్స్ గురించి, సింబల్స్ గ్రూప్ గురించి చెప్పుకుందాం. సింబల్స్ గ్రూప్ లో ఏం లేదండి. ఏదైనా మనం ఈక్వేషన్ ని మనం ఇన్సెర్ట్ చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళకి మనం ఏదైనా మనం ఈక్వేషన్స్ ని ఇన్సెర్ట్ చేయాలి అనుకునేటప్పుడు సింపుల్ గా ఈక్వేషన్స్ మీద చూడండి. ఇక్కడ ప్రెస్ చేస్తాను ఈక్వేషన్స్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి. మీరు ఏ ఈక్వేషన్ కావాలంటే ఆ ఈక్వేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దట్ మనకు ఆ ఈక్వేషన్ ని ఈజీగా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి అవుతాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైథాగరన్ థీరం ఉందండి. ఏంటిది C² = A² + B². దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మన ఈక్వేషన్ అనేది ఇన్సర్ట్ అయిపోతుందండి. ఓకేనా? ఆ ఈక్వేషన్ ఎలా కావాలంటే అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. ఇన్ కేస్ మీరు ఇది మిడిల్ లో అంటే మిడిల్ లో, ఓకే, మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు దీన్ని. మనకి ఓన్లీ ఇదే కాదండి, మనకి ఆ ఈక్వేషన్ సంబంధించి ఏ ఆప్షన్ అయినా మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవడానికి మిగతా ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫార్మాట్ లో డిఫాల్ట్ గా చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్ గా డిజైన్ అనేది వస్తుంది. ఆ డిజైన్ లో మనకి ఈక్వేషన్స్ వస్తాయండి. మీకు ఏ ఈక్వేషన్ ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవచ్చు మీరు. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఈక్వేషన్ ఉంది, ఈక్వేషన్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, సో దట్ మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు. దానికి ఎలా అనేది ఒకసారి చూద్దాం. డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు సింబల్స్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్, ఈక్వేషన్ సంబంధించి సింబల్స్ అన్ని కూడా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఆ సింబల్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, ఈక్వేషన్ లో అదేనండి ఇప్పుడు మనం చూసింది. ఆ ఈక్వేషన్ ఏది కావాలంటే అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద ఈక్వేషన్ కావాలంటే పెద్దది. ఆ ఈక్వేషన్ పెట్టాను. ఓకేనా? ఈ పాత ఈక్వేషన్ డిలీట్ చేద్దాం. మొత్తం డిలీట్ చేస్తున్నాను. మీకు ఈక్వేషన్ కంప్లీట్ గా ఒక పెద్ద ఈక్వేషన్ పెడతాను చూడండి. ఇది ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది, ఇది పెడుతున్నాను. ఇది ఇన్సర్ట్ చేశా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇవన్నీ టూల్స్ అండి. ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి ఆ ఈక్వేషన్ మీరు మోడిఫై చేసుకోవచ్చు. లేదు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కావాలి ఈక్వేషన్ అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. లేదు ఇంకో ఈక్వేషన్ కావాలి అనుకుంటే ఇంకో ఈక్వేషన్ అండి. ఇన్సర్ట్ లోకి వెళ్తారు, మళ్ళీ ఈక్వేషన్స్ లోకి వెళ్తారు, మళ్ళీ దీనిలో A = πr² పెడతారు. దీనిలో మీకు డిఫరెంట్ టైప్ లో కావాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి చూడండి, అక్కడ మీకు పక్కన కావాలి dy/dx. ఓకేనా? డెసిమల్స్ అంటే అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఇంటిగ్రేషన్ మెథడ్ లో కావాలి. ఇంటిగ్రేషన్ మెథడ్ లో కావాలంటే dy/dx పెడతారు. ఓకే, లేదు మాకు ఇంటిగ్రేషన్ లో కాదు, ఇంకా నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే దీనిలోకి వెళ్తారు. దీనిలో ఈ స్క్రిప్ట్ చూసారా, ఎలా కావాలంటే ఆ పక్కన ఏది పెట్టాలనుకుంటే, అంటే ఈక్వేషన్ మీరు డిజైన్ చేయాలనుకుంటే అక్కడ మీకు ఏది సంబంధించిన ఆ ఈక్వేషన్, అంటే మీరు ఇంటిగ్రేషన్స్ లో ఈక్వేషన్ డిజైన్ చేయాలనుకుంటే ఇంటిగ్రేషన్, లేదు మీరు కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ డిజైన్ చేయాలనుకుంటే కెమిస్ట్రీలో ఈక్వేషన్స్, ఎలా కావాలనుకుంటే అవన్నీ కూడా అది ఇదే ఈ డిజైన్ ట్యాబ్ అనేది మీరే మాకు చెప్పాలి. ఎందుకంటే మీకు ఎలా ఈక్వేషన్ కావాలనుకుంటే ఆ ఈక్వేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, సంథింగ్ వాళ్ళు ఎవరైనా మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళనుకో ఇంటిగ్రల్ లో ఉన్నాయి. ఇంటిగ్రల్ లో చూడండి, ఇక్కడ సింగిల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఉంటది. ఓకేనా? డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ ఉంటది. సో ఇలా మనకి ఏది కావాలంటే ఆ ఇంటిగ్రల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంటిగ్రల్స్ లో డిఫరెంట్ టైప్స్ చూసారా, ఇక్కడ ఇంటిగ్రల్స్ అక్కడ మీరు చూడండి 3 టైప్స్ వచ్చాయి. ఇక్కడ వాల్యూస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు మీరు. 3 ఇంటిగ్రల్ పవర్, ఇంటిగ్రల్ 0 to 1, ఇంటిగ్రల్ 0 to 2, 3y. సో ఎలా కావాలంటే చూడండి, అక్కడ మీకు కనిపించింది ఇంటిగ్రల్ 0 to 2, 3y. ఎలా కావాలంటే అలాగా మీరు ఏ సింబల్ దానిలో మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ y ఉంది. ఇక నేను y క్యూబ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? y క్యూబ్. ఓకేనా? చూడండి అక్కడ మీరు ఏది కావాలంటే అది. ఓకేనా? y క్యూబ్ కంటే y3. సో ఎలా కావాలంటే మీరు దాని డిజైన్ అలా మార్చుకోవచ్చు అండి. సో దట్ మీకు అది విజిబిలిటీలో ఉండడం కోసం పెంచాను. సో మీరు డిజైన్స్ అన్ని కూడా అదే ఈక్వేషన్స్ అన్నింటి కూడా ఇలా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫైనల్ గా సింబల్స్. సింబల్స్ అంటే మీరు డిఫరెంట్ సింబల్స్ అండి. మనకి ఎలా కావాలంటే అలాంటి సింబల్స్ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ బోల్డ్ సింబల్స్ ఉన్నాయి డిఫాల్ట్ గా. ఇప్పుడు సిగ్మా సింబల్ ఇక్కడ ఏమంటారు, దీన్ని సమ్మేషన్ అంటారు. ఇలాంటి దీన్ని పెట్టుకోవాలనుకుంటే ఈ సింబల్ పెట్టుకుంటారు. లేదు ఈ సింబల్ కావాలనుకుంటే సింపుల్ గా ఇన్సెట్ అని కొడతారు. ఇన్సెట్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చేస్తాయి చూడండి. ఓకే డన్. అదేనండి. ముందు మనం ఒక సెల్ సెలెక్ట్ చేసుకుందాం. సెల్ సెలెక్ట్ చేసుకొని సింబల్ పెడదాం కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ సింబల్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, జస్ట్ మినిట్, ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటుందండి.
సో అక్కడ సింబల్ ఇన్సర్ట్ చేశాను చూడండి. ఆ సింబల్ అనేది అక్కడికి వచ్చింది. మీరు ఎలా కావాలంటే ఆ సింబల్స్ అలా మీరు మార్చుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా! సింబల్స్ అనేది మీరు ఎలాంటి సింబల్స్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కొన్ని దగ్గర మనకి ఎక్స్‌ట్రా సింబల్స్ లేవండి. కొన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ అటెండెన్స్ ఏస్తున్నాను. ఇక్కడ రాజు, రవి ఇలా అటెండెన్స్ ఏస్తాను. ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టాలనుకుంటే టిక్ మార్క్ సింబల్స్ కూడా ఉంటాయండి. ఇంటూ కావాలంటే ఇంటూ. ఆ సింబల్స్ కొన్ని ఉంటాయి. కొన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. ఓకే. టిక్ మార్క్ మేబీ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. ఉంటే పెడదాం. లేదంటే మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు దాన్ని. ఆ అవైలబిలిటీ కూడా ఉంటది. సింబల్స్ టైప్స్. మీకు ఎలా కావాలంటే అలాండి చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఓకేనా? దాన్ని ఎలా కావాలంటే మీరు అలా పెట్టుకోవడానికి అవుతది. ఓకే. సో ఇవన్నీ కూడా సింబల్స్ అన్నీ కూడా ఏంటంటే బాగా ఎక్కువగా చాలా ఎక్కడ అంటే అటెండెన్స్ దీనిలోని మార్కులు అటెండెన్స్ టిక్ పెట్టడానికి లేదా ఇంటూ పెట్టడానికి అలాంటి వాటికి ఓకే. ఇంకా ఎక్స్‌ట్రాగా వర్క్ ఆళ్ళకి ఇప్పుడేంటంటే ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకి తెలుస్తదండి. ఆ సింబల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటని. ఓకే. సో దీస్ ఆర్ ద సింబల్స్ గ్రూప్. ఈ సింబల్స్ గ్రూప్ అనేది ఇలా యూజ్ చేస్తారండి. సింపుల్‌గా ఈక్వేషన్స్ అసైన్ చేయడం కోసం, ఆ ఈక్వేషన్స్ ఎడిట్ చేయడం కోసం, డిలీట్ చేయడం కోసం లేదా ఎక్స్‌ట్రా మీకు కావాలి అనుకుంటే ఇంకో ఈక్వేషన్ పెట్టుకోవచ్చు. లేదు మీరు న్యూ ఈక్వేషన్ డిజైన్ చేయాలనుకుంటే మీరు న్యూ ఈక్వేషన్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి ఇక్కడ ఏమున్నాయి అవే కాదు కదండీ. మనకు చాలా ఉంటాయి. కెమిస్ట్రీలో ఉంటాయి. లేకపోతే మ్యాథమెటికల్ ఫార్ములాస్‌లో ఉంటాయి. చాలా ఉంటాయి ఈక్వేషన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. కొన్ని అన్ని కాదు. ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్నే ఇచ్చారు. దీన్ని మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? మార్చుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్సర్ట్ ట్యాబ్ అండి. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ లేఅవుట్. ఈ పేజ్ లేఅవుట్ అనేది ఏంటంటే మెయిన్ మనకు ప్రింట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు లేకపోతే ఆ పేజ్ సెటప్ ఎలా మార్చుకోవాలి. ఓకే. ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయండి. అంతకు మించి ఇంకేం కాదు. ఒకసారి మీకు అన్ని ప్రతీది కూడా చెప్తా చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ అండి టేబుల్ క్రియేట్ చేసుకుందాం. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఎందుకు ఇదే చెప్తానంటే బేసిక్‌గా మనం అందరం కూడాను ఎక్కువగా అంటే మనం ఎక్కువ పెద్ద పెద్ద పెట్టొచ్చండి. కానీ సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ మార్క్స్ అండి. అది బెస్ట్ మనకెప్పుడు కూడా. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్. సో ఓకే. దీస్ ఆర్ ద నేమ్స్ అండి. నేను మార్క్స్ ఇచ్చేస్తున్నాను. చూడండి. మనం మార్క్స్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు దీనికి ఒక టేబుల్ డిజైన్ ఇచ్చేస్తానండి. టేబుల్ డిజైన్ ఇచ్చేయగానే ఆటోమేటిక్‌గా టేబుల్ డిజైన్ తెలుసు కదా! మనం ఎలా కావాలంటే ఈ టేబుల్ దీనిలోకెళ్ళి ప్రెస్ చేసి ఓకే అంటే చాలు. టేబుల్ అనేది డిజైన్ అయిపోద్ది. ఇప్పుడు ఈ టేబుల్ డిజైన్ నేను చేసేసానండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే పేజ్ లేఅవుట్‌లోకి వెళ్తాను. పేజ్ లేఅవుట్‌లోకి వెళ్లి ప్రతిది చూడండి. ఫస్ట్ థీమ్స్ గురించి చెప్పుకుందాం. థీమ్ అంటే ఏం కాదు మీకు తెలుసు కదా! మన మొబైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మొబైల్ చూసుకుందాం. మొబైల్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్ ఉంటాయి. అదేంటంటారు దాన్ని థీమ్స్ అంటాం. అంటే వన్స్ మనం థీమ్ మారిస్తే దానిలో ఉండే అక్కడ పైనుండే ఐకాన్స్ మారిపోతాయి. అండ్ ఐకాన్స్‌లో ఉండే ఫాంట్స్ కూడా మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. కలర్స్, ఎఫెక్ట్స్ అన్నీ మారిపోతాయి. సో ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సేమ్ యాస్ ఇక్కడ కూడా థీమ్స్ అంటే అంతేనండి. చూడండి థీమ్స్ అంటే
ఆటోమేటిక్ గా మీకు కలర్స్ వేసి చూపిస్తాను దీనిలో టేబుల్స్ లో మీకు కలర్స్ అంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి. థీమ్స్ చూడండి, కలర్స్ మారుతున్నాయి కదా. బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ ఒక కలర్ అప్లై చేశాను, దానికి కావాల్సిన మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మీరు. ఓకే, సో మీకు ఏది బాగుంది అనిపిస్తే అది పెట్టుకుంటారు. సో దట్ మీకు చేంజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇదిలా మనం థీమ్స్ అనేది మార్చుకోవచ్చు అండి. థీమ్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా మొత్తం మారిపోతుంది. మనం అప్లై చేసిన కలర్స్ అవే ఉండవు. లేదు మీకు ఆ కలర్ నచ్చలేదు అనుకుంటే దానిలో కూడా కలర్ మార్చుకోవచ్చు. మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. లేదు దానిలో ఫాంట్స్ కావాలి, ఫాంట్స్ చేంజ్ కావాలనుకుంటే ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇలాగే దీనిలో ఫాంట్స్ లోపల నుండే ఫాంట్స్ అన్ని ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. మీరు ఏది సెలెక్ట్ చేస్తే అది చేంజ్ అయిపోతుంది. సో దట్ మనం ఫాంట్స్ కూడా అలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎఫెక్ట్స్ అంటే చూడండి, ఇవి కూడా జస్ట్ ఏంటంటే చిన్న చిన్న ఎఫెక్ట్స్. పైకి కొంచెం గ్లో రావడం, లేదంటే లైట్ డిమ్ రావడం అలా ఉంటాయి. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. మీకు కలర్ అంటే పర్ఫెక్ట్ కలర్ అప్లై చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ ఏంటి అప్లై చేసామని తెలుస్తుందండి. డార్క్ కలర్స్ కొంచెం మనకు ఐడియా ఉండదు. సో ఇలా ఏది కావాలనుకుంటే అది, రిఫ్లెక్షన్ కావాలంటే రిఫ్లెక్షన్, ఎలా కావాలంటే అలా మనం థీమ్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఆ థీమ్ కలర్ నచ్చకపోతే కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆ థీమ్ లో ఫాంట్ మార్చుకోవచ్చు. చూసారా, ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ టెక్స్ట్ దాని మీద పెట్టి క్లిక్ చేసుకుంటే అది మారిపోతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం ఆ టెక్స్ట్ మనం పెట్టొచ్చు అండి. సో దీస్ ఆర్ అబౌట్ ద థీమ్స్ గ్రూప్. ఇంతేనండి, థీమ్స్ గ్రూప్ గురించి ఇంకేం లేదు దీంతో. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఏంటంటే పేజ్ సెటప్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేజ్ సెటప్ గురించి ఎందుకు అంటే, అది మనం బేసిక్ గా ప్రింట్ ఇచ్చేటప్పుడు మనం ఎంత డేటా ఎంటర్ చేస్తున్నాము, ఆ డేటాని ప్రింట్ ఇవ్వడానికి ఎంత అడ్జస్ట్ చేయాలి అనేది ఇక్కడ తెలుస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఏం చెప్పాలంటే, నేను ఫస్ట్ ఓరియంటేషన్ గురించి చెప్తానండి. ఈ గ్రూప్లు అన్ని చెప్తాను, ఆర్డర్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఇది ఓరియంటేషన్ అండి. ఫస్ట్ సైజ్ చూడండి, ఇది మార్జిన్స్ అంటాం, మీకు మార్జిన్స్ తెలుసు. ఓరియంటేషన్ అంటే ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ సైజ్ అంటే ఏ సైజ్ కావాలి ఆ సైజ్. ఫస్ట్ సైజ్ చూద్దామండి. చూస్ పేపర్ సైజ్ అని చూసారు పైన, చూడండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తాయండి. ఇక్కడ లెటర్ ఉందండి, డిఫాల్ట్ గా లెటర్ సెలెక్ట్ చేసి ఉంది. కానీ ఇక్కడ చూడండి, టాబ్లాయిడ్, లీగల్ పేపర్, స్టేట్మెంట్, ఎగ్జిక్యూటివ్, A3, A4, A5 అన్ని ఉంటాయండి. బోల్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటాయండి. కానీ మనకి ఏం కావాలి, ఎక్కువగా A4 పేపర్ మాత్రమే కావాలండి. ఆ A4 పేపర్ మనకు కావాలనుకుంటే ఒకసారి మీకు ఇది చూడండి, A4 క్లిక్ చేశానండి. A4 క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లైన్స్ మీకు కనిపించిందా? ఈ లైన్ కనిపించింది చూసారా? మీకు అక్కడ డాటెడ్ లైన్స్ వచ్చాయి చూసారా? డాటెడ్ లైన్స్, ఇదంతా ఇక్కడ డాటెడ్ లైన్ అంటే ఏంటంటే అది ఒక పేజ్. అది మీద ఇదంతా ఒక పేజ్ అని. ఆ పేజ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి, కొంచెం చిన్న చేసి చూడండి. ఇప్పుడు మీకు కనిపించింది కదా, ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇదొక పేజ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ అండి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, అలా పేజెస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది A4 కాబట్టి ఇలా వచ్చిందండి. లేదు మీకు A4 కాదు, A3 కావాలనుకుంటే చూడండి, సైజ్ పెరుగుద్ది చూసారా? సైజ్ ఇంక్రీజ్ అయింది చూసారా A3 కి. సో A3 వచ్చేసరికి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. A4 అనేసరికి నార్మల్ ఉంటది. లేదు లీగల్ అంటే లీగల్ వేరే సైజ్ ఉంటుంది. చూడండి సైజ్ చూసారు, లీగల్ సైజ్ చేంజ్ అయింది. సో A4 అంటే వేరే సైజ్. మనం ఎక్కువగా A4 వాడుతా ఉంది. ప్రతి జెరాక్స్ మిషన్ లో, ఎక్కడైనా కంప్యూటర్స్ అన్నింటిలో A4 వాడతాం కాబట్టి. సో దిస్ ఈజ్ A4 సైజ్. ఇది మనకి. ఇప్పుడు మీ ఇన్ కేస్ ఇప్పుడు నెక్స్ట్ ఇది సైజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓరియంటేషన్ అంటే ఏంటి? పోర్ట్రేట్ అంటే నిలువుగా, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా. ఓకేనా? సో పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ 2 టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఉంటాయి. సో మీకు ఏ ఓరియంటేషన్ కావాలి అనుకుంటే ఆ ఓరియంటేషన్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది మీకు మారిపోతుంది. ఇప్పుడు డిఫాల్ట్ గా పోర్ట్రేట్ అని ఉంటుందండి. మనకు కావాల్సింది ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేస్తే చూడండి ఏమవుతుంది చూసారా? ల్యాండ్స్కేప్ అంటే ఎంత సైజ్ చేంజ్ అయిందో. ల్యాండ్స్కేప్ అంటే విడ్త్ పెరిగింది, హైట్ తగ్గింది. కానీ పోర్ట్రేట్ అంటే విడ్త్ తగ్గుద్ది, హైట్ పెరుగుద్ది. సో ఇది ఇక్కడ చూడండి, విడ్త్ తగ్గింది, హైట్ పెరిగింది. సో అలా మనం ఏది కావాలంటే అలా ఓరియంటేషన్ మార్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఓరియంటేషన్. నెక్స్ట్ కమింగ్ టు మనం చూడాల్సింది మార్జిన్స్ అండి. మార్జిన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూడండి, చూపిస్తాను. మనకి మార్జిన్స్ అంటే చుట్టుపక్కల, ఇప్పుడు ప్రింట్ అనేది మీకు ప్రింట్ చూపిస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి Ctrl+P ప్రెస్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అనగానే మనకి పక్కన ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇది ప్రింట్ ప్రివ్యూ. చూడండి ఇక్కడ దీనికి గ్యాప్ వచ్చింది చూసారా? దీన్ని మార్జిన్ అంటామండి. ఇది మార్జిన్స్. ఇవి మార్జిన్స్ అంటే పైన హెడర్ అంటారు దీన్ని.
ఇది ఒక సైడ్, ఇది చూడండి, ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్, ఓకేనా. ఇది బాటమ్, ఇవన్నీ ఎంతవరకు ఉంటే అంతవరకు. ఈ మార్జిన్స్ అనేది నార్మల్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చివరన ఇక్కడ బటన్ ఉంది కదా, కింద జూమ్ టు పేజ్ అని, పక్కన ఏముంది షో మార్జిన్స్ అని. షో మార్జిన్స్ క్లిక్ చేస్తాను చూడండి, మీకు మార్జిన్స్ కనిపించాయి కదా. ఈ మార్జిన్స్ మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అలా మార్చుకోవచ్చు. మీరు పేజ్ బట్టి, మీ పేజ్ దీన్ని బట్టి. ఇన్ కేసు మీకు డేటా ఎక్కువ ఉంది, ఇక్కడ లోపల ఈ డేటా తక్కువ ఉంది కాబట్టి ఓకే. మీకు డేటా ఎక్కువ ఉంది అనుకోండి, మీకు చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఒకసారి డేటా ఎక్కువ రాసి చూపిస్తే సో దట్ మీకు అర్థం అవుతుంది. నేను కరెక్ట్ ఫిట్ అయ్యే విధంగా రాశాను. అలా కాకుండా నేను ఇక్కడ జీకే ఓకే, జీకే నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చాయి చూసారా, అక్కడ డాటెడ్ లైన్స్ దాటిపోయి ఉంది. ఓకే, దాని గురించి చూసుకుందాం. సో ఏదో మార్క్స్ వేసేద్దాం. ఇప్పుడు మనకి ఏంటి, డాటెడ్ లైన్స్ దాటి వచ్చింది. అది మీకు ఒకసారి ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తే చూడండి. ప్రింట్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది కదా. ఓకే, మీకు ప్రింట్ ప్రివ్యూ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్ చూడండి, మనకి జీకే వరకు వచ్చింది. కానీ ఇంకా మనకి చాలా మార్క్స్ ఉన్నాయి కదా, హిందీ ఉంది, సాంస్క్రిట్ ఉంది, ఇంకా అవన్నీ యాడ్ చేశాను. సో అవన్నీ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, నేను దీనిలోకి వచ్చి ఇవి కొంచెం డ్రాగ్ చేసుకుంటా, అడ్జస్ట్ చేసుకుంటా మార్జిన్స్. ఇక్కడ మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చూడండి హిందీ వచ్చింది. ఇంకొంచెం తగ్గించుకుంటే ఇంకో సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. అక్కడ ఏ సబ్జెక్ట్ ఉందో అది. అలా మనం డిఫరెంట్ దీనిగా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సాంస్క్రిట్ ఒకటి ఇచ్చాం కదా, సాంస్క్రిట్ చూసారా, అలా మనం మార్జిన్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా. సో అలా మనం మార్జిన్స్ అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్జిన్స్ అనేది డిఫాల్ట్ గా ఇది డిఫాల్ట్ గా వస్తుంది. ఇది చూడండి, లాస్ట్ కస్టమ్ సెట్టింగ్స్. ఈ మార్జిన్ కావాలంటే ఈ మార్జిన్ అంటే లాస్ట్ గా మీరు ఏదైతే మార్జిన్ వాడారో ఆ మార్జిన్ ఇక్కడ చూపిస్తుంది. లేదు నార్మల్ మార్జిన్ కావాలంటే నార్మల్ సెలెక్ట్ చేసారంటే నార్మల్ అయిపోతుంది. లేదు నాకు నార్మల్ కాదు వైడ్ గా కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ లో అక్కడ చూడండి, లెఫ్ట్ టు రైట్ మార్జిన్స్ ఎక్కువగా ఉన్నాయి, బిట్ కొంచెం మిడిల్ లో తక్కువ ఉంది. సో అలాగా నేరో కావాలంటే నేరో బార్డర్స్ కావాలంటే నేరో బార్డర్స్. లేదు మీరు అవన్నీ కాదు, నేనే డిజైన్ చేసుకుంటాను అనుకుంటే కస్టమ్ మార్జిన్ లోకి వెళ్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మార్జిన్స్ మీకు లెఫ్ట్ ఎంత కావాలంటే అంతే. ఇక్కడ చూడండి, మీరు తగ్గించే కొద్ది తగ్గుతుంటది, పెరిగే కొద్ది పెరుగుతుంటది అక్కడ. ఓకేనా. సో ఎంత కావాలంటే అంతవరకు మార్జిన్ ఇచ్చుకోవచ్చు. 0.75, ఇక్కడ 0.75, ఇక్కడ 0.75. ఓకే అని కొట్టాను అనుకోండి, ఓకే సెట్ అయిపోతుంది ఆ మార్జిన్ అక్కడ. సో ఎలా కావాలంటే అలా మీరు మార్జిన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి ఈ ఇచ్చిన దీనిలో ఒక టెక్స్ట్ లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏది, ప్రింట్ ఏరియా. ఇది ప్రింట్ ఏరియా అండి. ఈ ప్రింట్ ఏరియా గురించి మీకు మెయిన్ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రింట్ ఏరియా మనం చాలా సార్లు, ఇప్పుడు నేను ప్రింట్ ఇద్దాం అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ డాటెడ్ లైన్స్ రావడం వల్ల నాకు ఓన్లీ హిందీ వరకే వస్తుంది. ఓకేనా. లేదు నాకు హిందీ కాదు అంటే ఇదంతా ఒక పేజ్, ఇది సాంస్క్రిట్ అనేది నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు చూడండి చెప్తాను. దీనిలో మనం అన్ని కాదు, నాకు ఏంటంటే కొంతవరకే కావాలి, ఓన్లీ సైన్స్ వరకే నాకు ప్రింట్ కావాలి అనుకునేటప్పుడు మీరు ఓన్లీ సైన్స్ వరకే ప్రింట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు సీత వరకే కావాలి అనేసి ప్రింట్ ఏరియా అనేటప్పుడు సెట్ ప్రింట్ ఏరియా అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని అప్పుడు సెట్ ప్రింట్ ఏరియా అని కొట్టగానే ఇప్పుడు ఏమవుతుంది అనుకున్నారు, ప్రింట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే చూడండి, మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, ఓన్లీ అక్కడ సైన్స్ వరకే కనిపిస్తుంది, సీత వరకే కనిపిస్తుంది. సో దట్ మనం ఏంటంటే మొత్తం చూడడానికి అవ్వదండి. ఎంతవరకు అయితే మనం ప్రింట్ ఏరియా సెట్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే చూడడానికి అవుతుంది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు సెట్ ప్రింట్ ఏరియాలో సెలెక్ట్ చేసి క్లియర్ ప్రింట్ ఏరియాని క్లిక్ చేస్తారు, అంతే ఆటోమేటిక్ గా అది పోతుంది. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మొత్తం డిస్ప్లే అవుతుంది. చూసారా, మొత్తం డిస్ప్లే. ఇందాక మాత్రం నేను ఏం చేశాను, కొంతవరకే డిస్ప్లే చేశాను. ఎందుకు, నాకు ఏదైతే నేను ప్రింట్ ఈ ఏరియా మాత్రమే కావాలి అనుకుంటున్నాను కాబట్టి దానిలోకి వెళ్ళి ప్రింట్ ఏరియాలోకి వెళ్తాను. ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి సెట్ ప్రింట్ ఏరియా కొడతాను. ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దట్ మనకు అదే ఫిక్స్ అయిపోతుంది ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ లో. లేదు మనకు వద్దు అనుకుంటే క్లియర్ ప్రింట్ అని కొడితే క్లియర్ ప్రింట్ ఏరియా అయిపోతుంది. మళ్ళీ నార్మల్ మనకి పేజ్ అలా ఉంది అలా వచ్చేస్తుంది. సో ఇలా మనం ఎలా కావాలంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చండి. లేదు మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి.
మీకు ఇప్పుడు మనం ఎక్కువ డేటా, ఇక్కడ తక్కువ డేటా ఉంది కాబట్టి ఓకే. మీకు ఇక్కడ ఎక్కువ డేటా ఉండొచ్చు. అప్పుడు నేను ఏం కావాలనుకున్నాను, నాకు పేజ్ అనేది ఇంత పెద్దదొద్దు. చిన్న పేజ్ కావాలి. నాకు ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్‌గా మనకి కొన్ని పేజెస్ అనేవి అలర్ట్ చేసి ఉంచుతారు చూసారా? ఈ ఏరియా మొత్తం ఒక పేజ్, ఈ ఏరియా మొత్తం ఒక పేజ్, ఈ ఏరియా మొత్తం ఒక పేజ్ అని మనకి ఇక్కడ పేజెస్ అనేవి సెట్ చేసి ఉంచారు డిఫాల్ట్‌గా. లేదు మీరు పేజెస్‌ని మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటారా? ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెట్టి కర్సర్ పెట్టాను. ఓకేనా? ఐ మీన్ సెల్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేంటి ఇక్కడ పేజ్ బ్రేకప్ కావాలనుకునేటప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ బ్రేకప్ అనగానే చూడండి. ఏమైంది? ఇదంతా ఒక పేజ్ అయిపోయింది. ఇదంతా ఒక పేజ్ అయిపోయింది. చూసారా? ఈ పేజ్ మనం ఇక్కడ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ఫస్ట్ పేజ్, దిస్ ఈస్ సెకండ్ పేజ్, దిస్ ఈస్ థర్డ్ పేజ్, దిస్ ఈస్ ఫోర్త్ పేజ్, అలా పేజెస్ మారిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఇది ఫిఫ్త్, సిక్స్త్ అలా వెళ్ళిపోతుంటది. సో పేజెస్ అనేది మీరు ఎలా కావాలంటే అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డిఫాల్ట్ పేజ్, ఒక పేజ్ అనేది ఒక లిమిట్ కరెక్ట్ అంటే డిఫాల్ట్ సైజ్ ఉంటదండి పేజ్ కి. ఆ సైజ్ పెడతారు. లేదు మీరు మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు పేజ్ సైజ్ ని. సో బ్రేకప్ అనేది మనకు అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా నాకు పేజ్ బ్రేకప్ వద్దంటే రిమూవ్ పేజ్ బ్రేకప్ అని ప్రెస్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి రీసెట్ ఆల్ పేజ్ బ్రేకప్స్ అనకంటే మొత్తం నార్మల్ పోతుంది. ఓకేనా? రీసెట్ ఆల్ కొడితే మొత్తం ఎక్కడ ఉందో అంతా కూడా పేజ్ బ్రేకప్స్ మొత్తం డిఫరెంట్ అన్ని కూడా మీకు పోతాయి. సో అలా మనం పేజ్ బ్రేకప్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం పేజ్ ని సెట్ చేయొచ్చు. లేదు పేజ్ మామూలుగా అయిపోవడం అంటే నార్మల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవాలనుకుంటే రీసెట్ ఆల్ కొడితే నార్మల్ గా వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ మనకి బ్రేక్స్ అండి. నెక్స్ట్ కమింగ్ టు పిన్ బ్యాక్గ్రౌండ్ అండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మీకు ఒకసారి చెప్తా చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటండి, మనకి ఇమేజ్ అనేది రావడం కోసం. ఓకేనా? అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటది. ఇప్పుడు చూడండి దీని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అక్కడ నార్మల్ గ్రిడ్ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మనకు అలా కాదు. నాకేం కావాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక ఇమేజ్ కావాలనుకుంటే నేను దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మన సిస్టమ్ లో ఉండేవి ఓపెన్ అవుతాయి. చూడండి మీ సిస్టమ్ నుండి కావాలనుకుంటే బ్రౌజ్ అంటారు. బ్రౌజ్ అని క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్నవి ఏ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాయి. చూడండి ఇమేజెస్. ఇప్పుడు ఇమేజ్ ఉంది, పిక్చర్స్ లోకి వెళ్ళా ఇమేజ్, ఈ స్క్రీన్ షాట్ ఉంది. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ షాట్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అంతా అదే ఇమేజ్ వస్తుంది. చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా ఏ ఇమేజ్ వచ్చింది. సో మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అదే ఇమేజ్ వచ్చింది. సో అలా ఇమేజ్ ని మనం ఇన్సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తే మీ ఆఫీస్ లోగో పెట్టుకుంటారు బ్యాక్ కి. లేదనుకుంటే మీ స్కూల్స్ లో వర్క్ చేస్తే స్కూల్స్ నేమ్ ఎలా కావాలంటే అలాగా. ఒక ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకుంటే ఇక్కడ సింపుల్ గా డిలీట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పోతుంది. సో యూ కెన్ ఇన్సర్ట్ ది బ్యాక్గ్రౌండ్ అండ్ యూ కెన్ డిలీట్ ది బ్యాక్గ్రౌండ్. సో దిస్ ఈస్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ అండి. నెక్స్ట్ ప్రింట్ టైటిల్స్ అండి. ప్రింట్ టైటిల్స్ అంటే ఏంటో చూడండి మీకు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఇక్కడ తక్కువ నేమ్స్ ఇచ్చానండి, మీకు అందుకోసం రావడం లేదు. సో ఇవన్నీ కూడా నేమ్స్ నేను అసైన్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేమ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నేమ్స్ ఇస్తే నేను ఏం ఇక్కడ చూడండి ఇన్ని నేమ్స్ వచ్చాయి. ఈ పేజ్ బ్రేకప్ ఇక్కడ కొంచెం పెద్దది ఉంది కదా, ఇంకా ఇద్దామండి నేమ్స్ కొని. లేదంటే నేను సైజ్ పెంచుకుంటానండి సింపుల్ గా. ఏం చేయాలంటే మనకి కాలమ్ విడ్త్, రో విడ్త్ కావాలంటే చెప్పాను కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఓవరాల్ గా సెలెక్ట్ అయిపోతుంది. ఓవరాల్ షీట్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఈ షీట్ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇలా మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎన్ని మార్జిన్స్ ఉన్నాయో అంటే ఏంటి ఇలా అడ్జస్ట్మెంట్ ఇక్కడ సార్ అంటే యూనిఫామ్ గా ప్రతిదీ కూడాను ఆ కాలమ్ విడ్త్ యూనిఫామ్ గా ఉంటదండి. ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే టోటల్ గా నువ్వు ఫస్ట్ కాలమ్ కి ఎంత అయితే విడ్త్ పెడుతున్నావో చూడండి, ఎంత నేను తగ్గించాను అనుకోండి ఆటోమేటిక్ గా మిగతా కూడా అంతే డిస్టెన్స్ ఉంటదండి. యాక్యురేట్ గా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ కూడా విడ్త్ నేను తగ్గిస్తున్నాను. ఈ రోది చూసారా, రో హైట్ ని కొంచెం పెంచాను సో దట్ మనకి నేమ్స్ కొంచెం ఎక్కువ రావాలి. సో ఇలా నేను సెట్ చేశానండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది. కిందకి వెళ్ళింది కదా, ఓకే. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాను. కంట్రోల్ పి ప్రెస్ చేశాను. కంట్రోల్ పి ప్రెస్ చేయగానే ఏమైంది,
ఆటోమేటిక్ గా నేమ్ ఆఫ్ ది ఇంగ్లీష్, అదే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇంగ్లీష్ తెలుగు ఇవన్నీ వచ్చింది. ఇక్కడ 4 పేజెస్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ లో చూడండి ఏమొచ్చిందో, జస్ట్ అశ్విని, ప్రవళిక, నీతు వీళ్ళ పేర్లే వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ పేజ్ లో అంటే థర్డ్ పేజ్ కి వచ్చేసరికి ఏమైంది, పక్క పేజ్ ఏదైతే కట్ అయిపోయిందో అది ఇక్కడికి వచ్చిందండి. ఇంకా ఫోర్త్ పేజ్ లో ఏముందో చూద్దాం. ఫోర్త్ పేజ్ చూసేసరికి నార్మల్ కాలమ్స్ ఉన్నాయండి. సో ఇలా కాదు, నాకు ఏం కావాలంటే ఇలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రింట్ తీసేటప్పుడు ఎవరైనా చూస్తే అర్థం అవుతుందా, ఇప్పుడు ఇది ఉందండి, ఇలా చూస్తే ఏం అర్థం అవుతుంది, ఇక్కడ ఇది ఎవరి మార్క్స్ తెలియదు, ఎవరి డీటెయిల్స్ తెలియదు మనకి. సో ఎలా మనకు అర్థం అవుతాయి, సో అలా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ అశ్విని ఉంది, అశ్విని, ప్రవళిక వీళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళ పేర్లు ఎందుకు ఉన్నాయి నాకు అర్థం కాలేదు. సో నేను ఏం చేయాలనుకున్నాను, ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ రావాలి, వాళ్ళ ఇంగ్లీష్ రావాలి, అంటే వాళ్ళ మా సబ్జెక్ట్స్ నేమ్స్ కూడా రావాలి. అలా డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి ప్రింట్ టైటిల్స్ దగ్గర ప్రెస్ చేసి మీరు ఏదైతే టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నారో టాప్ లో చూడండి, ఈ టాప్ లో ఇవ్వాలనుకుంటున్నారు కదా, దీన్ని ఫస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టి ఇప్పుడు దీని మీద ఇలా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కాలమ్ టు రిపీట్ ద లెఫ్ట్ అన్నారు. కాలమ్ ఏం రిపీట్ అవ్వాలి మనకి, ఎప్పుడు కూడా నేమ్ రిపీట్ అవ్వాలి. ఓకేనా, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ రిపేర్ అవుతుంది, చూడండి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో అది కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకేంటి, జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తాను. ఓకే అనగానే ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ పి ప్రెస్ చేశాను, చూడండి కంట్రోల్ పి ప్రెస్ చేయగానే ఏమైంది, నేమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ స్టూడెంట్ ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం ఎలాగ వచ్చిందో. చూసారు అక్కడ కూడా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇంగ్లీషు, తెలుగు, సైన్స్, సోషల్ అని వచ్చింది. సో అక్కడ కూడా నెక్స్ట్ పేజ్ లో కూడా మనకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పేజ్ కి వెళ్దాం. థర్డ్ పేజ్ లో చూడండి మనకి మార్క్స్ ముందు వచ్చాయి, ఇప్పుడు చూడండి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా వచ్చాయి, చూసారా. నెక్స్ట్ ఫోర్త్ పేజ్ కి వెళ్దాం. ఫోర్త్ పేజ్ లో కూడా చూసారా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, జీకే, హిందీ, సంస్కృత్ మార్క్స్. సో అలా మనం టైటిల్స్ అనేది ప్రతి పేజ్ లో కూడా రావాలనుకుంటే, ఎప్పుడు ఇన్ కేస్ పేజెస్ ఎక్కువ అయిపోతే, పేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నప్పుడు మనం ఇలా టైటిల్స్ అనేవి ప్రతి పేజ్ లో కట్ అయిపోతుంటది మనకి. అలా కట్ అయినా సరే మనకి ఇండికి కరెక్ట్ గా అర్థం అవడం కోసం ఇలా మనం ప్రింట్ టైటిల్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దట్ మీకు పేజ్ సెటప్ అనేది అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ప్రతిదీ కూడా చెప్పేశానండి. నెక్స్ట్ కమింగ్ టు స్కేల్ ఫిట్. ఈ స్కేల్ ఫిట్ లో కూడా సేమ్. ఒకసారి ఏమైనా పేజ్ సెటప్ లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరైనా అడగొచ్చు నాకు. మీకు అందరికి చార్ట్ ఎనేబుల్ చేశానండి. పేజ్ సెటప్ లో ఏమైనా డౌట్ ఉందా అని అడగండి గ్రూప్ లో. చార్ట్ ఎనేబుల్ చేసా. మళ్ళీ బ్రీఫ్ గా చెప్పండి సార్. పేజ్ టైటిల్ ఓకే. ఓకే ప్రింట్ టైటిల్స్ మీ అందరికీ ఓకే. ఓరియంటేషన్ 1 సెకండ్ రిపీట్ చేయండి. ఓకే వన్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే టైటిల్స్ బ్రేక్స్ మళ్ళీ. ఓకే బ్రేక్స్ టైటిల్స్. ఓకే డన్. మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. సో మీకు దానికి ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి సింబల్స్ ఎలా డౌన్లోడ్ చేయాల్సి చెప్తానండి. ఓకే డన్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఒకసారి మీ పేజ్ సెటప్ గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. పేజ్ సెటప్ లో చూడండి మనం ముందేం చెప్పానంటే మీకు మార్జిన్స్ అనేది ఫస్ట్ మీకు ఏంటి సైజ్ గురించి చెప్పాను. ఓకేనా. ఒక సైజ్ ఎలా పేపర్ సైజ్ అనేది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి. దీనిలో చూసుకుంటే లెటర్ అంటే ఒక సైజ్ ఉంటుంది చూసారా, 8.5 ఇంచెస్ ఇంటూ 11 ఇంచెస్. ఓకేనా. సో అలా ఉంటది. ట్యాబ్ వరల్డ్ కి అలా ఉంటది. లీగల్ కి ఒక సైజ్ ఉంటది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కో సైజు, A3 కో సైజ్ ఉంటది, A4 కో సైజ్ ఉంటది, A5 కూడా సైజ్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ సైజెస్ ఉంటాయండి మనకి. సో ఏ పేపర్ మీరు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ జెరాక్స్ మిషన్ వాడికి తెలుస్తుంది ఏ పేపర్ అనేది. ఎందుకంటే జెరాక్స్ మిషన్ వాడికి కానీ ప్రింటర్స్ ఉండే వాళ్ళకి అక్కడ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రింటర్ మీద ప్రింట్ ఇచ్చే వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి మీరు ఏ పేపర్ అనేది వాడుతున్నారు అని. ఆ పేపర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారండి.
ఆ పేపర్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మీ షీట్ అనేది కూడా సేమ్ అదే పేపర్ సైజులోకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మీరు ఆ పేపర్ మీద ప్రింట్ ఇస్తున్నారు కాబట్టి ఆ పేపర్ మీద ఎలా వస్తుందో ప్రింట్ ప్రివ్యూలో చూసుకుని ప్రింట్ ఇస్తారు కాబట్టి ఇన్ కేస్ A3 పేపర్ పెట్టేసి నేను A4 మీద ప్రింట్ ఇస్తే ఏమవుతుంది, అది రాంగ్ గా ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో అందుకని మనం A4 మీద ప్రింట్ ఇచ్చేటప్పుడు A4 పేపర్ పెట్టి ప్రింట్ తీసుకునేటప్పుడు A4 డైరెక్షన్స్ లోనే మనం వర్క్ చేయాలి. సో నేను A4 సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్ గా A4 అనేది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓరియంటేషన్ వచ్చేసరికి నాది పోర్ట్రేట్ లో ఉంది, నేను ల్యాండ్స్కేప్ లో పెట్టానుకో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంకొంచెం ఎక్కువ పేపర్ అంటే ఎక్కువగా విడ్త్ పెరుగుద్ది, హైట్ అనేది తగ్గుద్ది. లేదు పోర్ట్రేట్ లో పెడితే ఏమవుతుంది, హైట్ పెరుగుతుంది, విడ్త్ అనేది తగ్గుద్ది. మీకు చూపిస్తా చూడండి, చిన్న స్కేల్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ల్యాండ్స్కేప్ లో ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి విడ్త్ పెరిగింది, హైట్ తగ్గింది. ఇప్పుడు పోర్ట్రేట్ లో పెడితే చూడండి ఏమైంది, విడ్త్ అనేది పెరిగింది చూసారా, హైట్ తగ్గింది, విడ్త్ అనేది కిందకి వెళ్ళిపోయింది. హైట్ పెరిగింది, విడ్త్ అనేది తగ్గిపోయింది. చూడండి హైట్ 16 వరకు వచ్చింది, ఇంతవరకు ఇందాక ఎంత వరకు ఉంది, 11 వరకు ఉంది, కానీ ఇప్పుడు 16 వరకు వచ్చింది. సో హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది పోర్ట్రేట్ లో. వేరేస్ కమింగ్ టు మార్జిన్స్ వచ్చేసరికి ఇప్పుడు మార్జిన్ అంటే ఏంటి, మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు మనకి సైడ్స్ చూసారా డిఫరెంట్, అంటే పై అటు అంటే ఫోర్ సైడ్స్ లో కూడా మనకు ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దాన్ని మార్జిన్ అంటాం. ఒకసారి చూపిస్తే చూడండి, కంట్రోల్ P లోకి వెళ్ళి ప్రెస్ చేస్తే మీకు అక్కడ చూడండి ఎలా, ఇక్కడ బార్డర్ చూసారా, ఇది లెఫ్ట్ బార్డర్, ఓకేనా, రైట్ బార్డర్, ఇక్కడ టాప్ బాటమ్ ఈ రెండు ఉన్నాయి. ఇవి ఎందుకు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఇవే మార్జిన్స్ అండి, దీన్ని మార్జిన్స్ అంటాం. మీకు తెలుసు కదా మార్జిన్, 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మార్జిన్స్ గీస్తారు, లెఫ్ట్ సైడ్ ఒక స్కేల్ పెట్టి పసక్కన గీస్తారు ఒకటి. సో అవే మార్జిన్స్ అండి. సో అలా మార్జిన్స్ మనం మెయింటైన్ చేయాలి పేజ్ లో, ఎందుకంటే ఒక మనం లెటర్ రాసామంటే అది కొంచెం అఫీషియల్ గా ఉండాలి. సో ప్రతి సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ బాటమ్ అన్ని కూడా మార్జిన్స్ ఈక్వల్ గా ఉండాలి. సో అలా మనం మార్చుకోవడం కోసం, మార్జిన్స్ సెట్ చేసుకోవడం కోసం మార్జిన్స్ ఆప్షన్ అండి. ఈ మార్జిన్స్ లో మీరు డిఫాల్ట్ గా కొన్ని ఉంటాయండి, మీకు ఎలా కావాలంటే మీ డిఫాల్ట్ ఉన్నది పెట్టుకోవచ్చు. లేదు మీరు కస్టమ్ లో మార్చుకుంటారంటే కస్టమ్ మార్జిన్స్ కి వెళ్ళి మీరు ఐడియా ఉంటే దాన్ని బట్టి నెంబర్స్ ఆ సైజ్ ఇచ్చుకుంటే ఆ నెంబర్ ఎంత కావాలంటే ఆ ఫిక్స్డ్ వేరియబుల్ అంటే కాన్స్టెంట్ నెంబర్ ఇస్తే ఇక్కడ అవన్నీ కూడా సెట్ చేసి ఓకే అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ సెట్ అయిపోతుందండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మార్జిన్స్. నెక్స్ట్ కమింగ్ టు ప్రింట్ ఏరియా అంటే మీకు తెలుసు కదా, మీకు ఇచ్చిన సైజ్ లో, మీకు ఇచ్చిన పేపర్ లో, జస్ట్ మినిట్ అండి. సో మనం సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. వేరే ప్రింట్ ఏరియాకి వచ్చేసరికి మనం ఏదైతే మనం A4, ఇప్పుడు ఇదంతా A4 అండి, ఇదంతా ఒక పేజ్. ఈ పేజ్ లో నీకు టోటల్ కావాలనుకుంటే నువ్వు ప్రింట్ చేసుకోవచ్చు. లేదు నాకు టోటల్ వద్దు, ఒక కొంతవరకే కావాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటావు నీకేం కావాలనేది. ఇంతవరకు కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి సెట్ ప్రింట్ ఏరియా అనేటప్పుడు ఆటోమేటిక్ గా ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది, ఇంకేం ప్రింట్ అవ్వదు నీకు. ఓకేనా? లేదు నాకు అవసరం లేదు అనుకుంటే క్లియర్ ప్రింట్ ఏరియా అంటే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది, నార్మల్ గా వచ్చేస్తుంది. ఓకేనా? సో అలా మనం ప్రింట్ ఏరియాని కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ బ్రేక్స్ అంటే ఏంటి, మనకి కంప్లీట్ గా ఇప్పుడు నాకు ఈ పేజ్ ఇంత అవసరం లేదు, నాకు ఎంత వద్దు, నాకు కావాల్సిన పేజ్ ఎంత సైజ్ వద్దు, నాకు కొంత వరకే కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, ఈ కర్సర్ పెట్టి నేను ఇక్కడ బ్రేక్ అన్నాను అనుకోండి, ఇన్సెట్ పేజ్ బ్రేక్ అంటే అక్కడికి ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోతుందండి. ఇక్కడ ఏరియా ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, ఈ పేజ్ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంతే, మీకు కనిపిస్తుంది కదా, ఇదే పేజ్ ఒక పేజ్ ఏరియా, ఇది ఒక పేజ్, నెక్స్ట్ ఇక్కడ ఒక పేజ్, మీకు పేజ్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక పేజ్. సో అంతవరకే మనకి కనిపిస్తుందండి. సో దట్ ఈస్ అబౌట్ పేజ్ బ్రేక్స్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కి వచ్చేసరికి మీకు చెప్పాను, మీకు బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ గ్రిడ్ లైన్స్ కాకుండా మీరు ఏదైతే ఇమేజ్ అయితే ఏది పెట్టాలనుకుంటున్నారో ఆటోమేటిక్ దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది వెనక్కి ప్రింట్ అయిపోతుంది. చూసారా, ఇదంతా కూడా ఇమేజ్ ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. లేదు డిలీట్ అనుకుంటే డిలీట్ బ్యాక్గ్రౌండ్, సింపుల్ గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ టైటిల్స్. ఈ ప్రింట్ టైటిల్స్ అనేది మనకి చాలా వరకు యూజ్ అవుతుందండి. మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు చాలా వరకు కట్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న సైజ్ అనుకోండి, అడ్జస్ట్ చేస్తాం, కొంతవరకు మార్జిన్స్ అడ్జస్ట్ చేసి మనం ప్రింట్ తీయగలం. కానీ వేరే ఒక పెద్ద ఎక్కువగా ఉందనుకోండి, ఓకేనా, ఒక ఇటువైపు ఎన్ని కాలమ్స్ వచ్చి ఒక 20 కాలమ్స్ ఉన్నాయి, కిందనేమో రోస్ ఏమో ఒక 30 రోస్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎంత అడ్జస్ట్ చేసినా లెటర్స్ అనేవి చాలా చిన్నవి అయిపోతాయి. అలాంటప్పుడు మనం ప్రింట్ తీసినా సరే చూసే వాళ్ళకి అర్థం కాదు. మరీ చిన్న లెటర్స్ ఉంటే మనకి అంత లుక్ ఉండదు. ఓకేనా, ఏది చేసినా మనకి క్లారిటీగా అర్థం అవ్వాలి కదా. సో అందుకోసం మనం ఏం చేస్తాం, ఈ ప్రింట్ టైటిల్స్ అనేది వాడతాం. ఈ ప్రింట్ టైటిల్ వాడటం వల్ల ఏమవుతుంది, మీరు నెక్స్ట్ పేజ్ ప్రింట్ ఇచ్చినప్పుడు కూడాను
సేమ్ ఏదైతే ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా నెక్స్ట్ పేజ్ కూడా వచ్చేస్తాయి ప్రింట్ టైటిల్స్ లో. ఓకేనా? అలా దానివల్ల ఏమవుతుంది, మనకి ఏ పేజ్ చూసినా సరే చూసే వాళ్ళకి ఒక క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇది నేను ఈ పేజ్ చూస్తున్నానా, ఈ పేజ్ లో సెకండ్ పేజ్ చూస్తున్నాను అంటే సెకండ్ పేజ్ లో కూడా వాళ్ళ మార్క్స్. ఇక్కడ సెకండ్ పేజ్ అంటే ఏంటి, సోషల్, మ్యాథ్స్, జీకే, హిందీ వస్తుంది. కానీ ఇది ఒక్కటే రాకూడదు. ఇక్కడ రాజు, ఓకే, రాజు సోషల్ మార్క్స్, ఇది రాజు మ్యాథ్స్ మార్క్స్, రవి సోషల్ మార్క్స్. అలా సెకండ్ పేజ్ లో కూడా అర్థం కావాలనుకుంటే ఈ నేమ్స్ అనేవి ఇండికేట్ అవ్వాలి. ఆ ఏది ఇండికేట్ అవ్వాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇంకోసారి అర్థం అవడం కోసం ఇక్కడ చూడండి, రిపీట్ రోస్ టు రిపీట్ అట్ టాప్. ఏ రో నీకు టాప్ లో కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కర్సర్ పెడతారు. ఆ కర్సర్ నుంచి పెట్టగానే చూడు, అక్కడ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా పైన మీకు కర్సర్ అనేది చూడండి మీకు అక్కడ బ్లింక్ అవుతుంది టాప్ రో. ఇక్కడ కర్సర్ ఇక్కడ సెకండ్ది లేదు, మీకు అది కాదు అనుకుంటే ఇక్కడ పెడితే ఇక్కడ మారిపోతుంది, ఇక్కడ పెడితే ఇక్కడ మారిపోతుంది. ఎలా కావాలంటే అది మారిపోతుంది. ఎప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టిన తర్వాతే మీరు ఇక్కడ మార్చుకోవడానికి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలం లో కూడా ఇక్కడ మీరు పెట్టుకుని ఇక్కడ కర్సర్ ఎలా పెడితే ఇక్కడ ఇది వస్తుంది, లేదు ఇక్కడ పెడితే ఇక్కడ వస్తుంది. ఏది కావాలంటే అది మీకు ప్రింట్ అవుతుంది అక్కడ ప్రింట్ టైటిల్స్ లో. సో అలా మనకి మార్చుకోవడానికి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇది. ఇక్కడ చూడండి డౌన్ దెన్ ఓవర్ అని ఉంది అంటే ఇక్కడ డైరెక్షన్ చూడండి ఎన్ షేప్ లో ఉంది అంటే ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ పేజ్ అలా ప్రింట్ అవుతుంది. లేదు నాకు ఓవర్ దెన్ డౌన్ కావాలంటే ఏమవుతుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది, ఇది ఫస్ట్ పేజ్ వస్తుంది, ఇది సెకండ్ పేజ్ వస్తుంది, నెక్స్ట్ థర్డ్ పేజ్ కింద ఫోర్త్ పేజ్. లేదు ముందు అనుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా మీకు ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో ప్రింట్ అవుతుందండి. దాన్ని మీరు అడ్జస్ట్ చేస్తున్న బట్టి మీరు ఇచ్చిన ఆప్షన్ బట్టి అది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పేజ్ సెటప్. పేజ్ సెటప్ క్లియర్ అయింది కదండి మీకు? ఇప్పుడు మీకు ఎనేబుల్ చేశాను, క్లియర్ అయింది కదా అందరికి? డౌట్స్ అదేనమ్మా, మెసేజ్ చాట్ బాక్స్ ఎనేబుల్ చేశాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే డన్. నెక్స్ట్ మనం ఇప్పుడు స్కేల్ టు ఫిట్ అండి. స్కేల్ టు ఫిట్ తెలుసుకుందాం. ఈ స్కేల్ టు ఫిట్ తెలుసుకునే ముందు ఒకసారి ఫీడ్బ్యాక్ ఫామ్ మనం తీసుకుందాం, ఎందుకంటే టైం మనం డిక్రీజ్ చేస్తాం కాబట్టి. అశ్విని మేడం, సార్ చెప్పండి సార్. ఒకసారి ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టేస్తారా? ఫీడ్బ్యాక్ ఫామ్స్ వస్తున్నాయి సార్, నేను పెడతాను రాగానే. ఒకసారి ఈలోపు మీరు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయండి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంకా లేదా మేడం? జస్ట్ మినిట్ అమ్మా. ఒకసారి మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసేగానే కౌంట్ ఎందుకు తగ్గిపోతుంది అంటే మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ కోసమే వస్తున్నారా క్లాసెస్ కి? అమ్మా మీకు ముందే చెప్పేస్తున్నాను, ఫీడ్బ్యాక్ ఫామ్ అనుకుంటే నేను దానికి ఇవ్వట్లేదమ్మా, నేను మీకు అల్టిమేట్ గా ఇచ్చేస్తున్నాను. నేను ఫీడ్బ్యాక్ ఫామ్ ఎందుకు అంటే నేను జస్ట్ జనరల్ గా ప్రతిరోజు నేను చెప్పే టాపిక్స్ ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే. అటెండెన్స్ కి దానికి అనుకుంటే మీ అది ఉట్టి భ్రమ, ముందే చెప్పేస్తున్నా. నేను దాని గురించి అయితే కాదు, ఫీడ్బ్యాక్ ఫామ్ అదైతే కాదు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి సింపుల్ గా, ఇక్కడ స్కేల్ టు ఫిట్ ఉందా, స్కేల్ టు ఫిట్ అని దానిలోకి వెళ్తారు. దానిలోకి వెళ్ళి ఇక్కడ విడ్త్ చూసారా, విడ్త్ ఏమో నీకు ఎన్ని పేజెస్ కావాలి, ఒక 3 పేజెస్ కావాలంటే 3 పేజెస్ సెలెక్ట్ చేయండి. సేమ్ యాజ్ హైట్ కూడా 3 పేజెస్ సెలెక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ అయిపోతుందండి. మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్. ఒకసారి చూడండి, ఇప్పుడు కంట్రోల్ పి, సారీ 4 పేజెస్ కి వచ్చింది, అక్కడ చేంజ్ వచ్చింది. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం ఎందుకు అలా వచ్చిందా. ఏరియాని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, సో నాకు 4 ఇప్పుడు 2 పేజెస్ చూద్దాం. 2 పేజెస్ కావాలి మొత్తం ఏరియా 2 పేజెస్. సో 2 పేజెస్ అంటే ఎంత వచ్చిందో చూద్దాం. కంట్రోల్ కి 2 పేజెస్ అంటే 2 పేజెస్ వచ్చింది చూసారా. సో నాకు 2 పేజెస్ కావాలి అన్నాను, 2 పేజెస్ కి వచ్చింది. ఇప్పుడు నాకు 3 పేజెస్ కావాలంటే అది వస్తుందో లేదో చూద్దాం ఇంకోసారి. లేదంటే ఏమైనా విత్ చేంజ్ ఉన్నా, దాని విత్ హైట్ చేంజ్ ఉన్నా సరే మనం కొన్నిసార్లు రాదండి. 3 పేజెస్ ఇది 100% లోనే ఉంది. సో నాకు తెలిసి ఇంకా 4 లో ఉంటుంది, అది 4 లో ఉంది. సో నో ప్రాబ్లం. మీకు అంటే
పేజెస్ డిక్రీజ్ చేయాలి అనుకునేటప్పుడు ఓకేనా. అంటే నేను చెప్పేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి ఎక్కువ డేటా ఉండేటప్పుడు అది ఎక్కువ పేజెస్ వస్తున్నప్పుడు మనకి తక్కువ పేజెస్ కావాలి అనుకునేటప్పుడు మనం తక్కువ పేజెస్ కి చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ స్కేల్ టు విడ్త్ లో విడ్త్ మీకు ఎన్ని పేజెస్ కావాలి ఓకేనా, ఎన్ని పేజెస్ కావాలి అన్ని పేజెస్ పెట్టుకుంటారు. నెక్స్ట్ హైట్ ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ పెట్టుకుంటారు. సో అలా మనం చేంజెస్ చేసుకోవచ్చు అండి ఓకేనా. సో ఇది మీరు ఆటోమేటిక్ గా కావాలనుకుంటే ఆటోమేటిక్, నార్మల్ కావాలంటే నార్మల్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ అంటే చూడండి ఓవరాల్ గా కంట్రోల్ పి ప్రెస్ చేస్తే ఓవరాల్ ఎన్ని పేజెస్ 6 పేజెస్ నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చేసి చూసారా 6 పేజెస్ అయిపోయింది. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ స్కేల్ ఉంది చూసారా, దీన్ని మనం తగ్గించినా సరే ఆటోమేటిక్ గా తగ్గిపోతుందండి. చూడండి ఇక్కడ నేను 60 60 75% పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి కంట్రోల్ పి ప్రెస్ చేశాను, 6 పేజెస్ ఉండేది ఎన్ని పేజెస్ వచ్చింది 4 పేజెస్ వచ్చింది. ఇంకా మీరు తగ్గించాలనుకుంటే ఇంకా తగ్గించవచ్చు ఓకేనా. మీరు ఏమవుతుంది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది మీ అంటే ఆ ఉండే సైజు ఓకేనా. పేపర్ సైజ్ అనేది పేపర్స్ ఎక్కువ ఉండేవన్నీ కూడా ఆటోమేటిక్ గా చిన్న కొంచెం పేపర్స్ అనేవి తగ్గిపోతాయి. సో అలా మనం పేజ్ తగ్గించుకోవచ్చు. చూడండి ఎన్ని పేజెస్ వచ్చాయి ఇప్పుడు 4 పేజెస్ ఉన్నాయి ఇంకా. సో ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా పేజెస్ అనేది తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి కంట్రోల్ పి సెలెక్ట్ చేసుకున్నాం. సో 100% తెచ్చుకున్నాను. నార్మల్ పొజిషన్ నేను తెచ్చేసుకున్నాను. నార్మల్ పొజిషన్ తెచ్చుకొని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓవరాల్ గా ఎక్కడ వరకు కావాలి ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం ఉంచుకుంటాను, ఒక 50% నాకు కావాలి అనుకుంటే 50% ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్ ఏమవుతుంది 50% అడ్జస్ట్ అయిపోతుంది. ఒకసారి చూడండి 6 పేజ్ చూడండి 1 పేజ్కి వచ్చింది చూసారా. సో ఓవరాల్ 1 పేజ్కి వచ్చింది 50% అనగానే. సో అలా ఎలా కావాలనుకుంటే అలా మీరు సెలెక్ట్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటే అంత పర్సెంటేజ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా మీకు తగ్గిపోతుందండి ఓకేనా. ఆ సైజ్ అంటే ఏంటంటే ఎక్కువ పేజ్ ఉంటే తక్కువ పేజ్ అయిపోద్ది. లేదు ఇప్పుడు నాకు మొత్తం కాదు, నాకు ఒక 80% కావాలి అనుకుంటే నార్మల్ గా నాకు 80% కావాలంటే చూడండి 80%. ఓకే కంట్రోల్ పి సారీ ఓకే ఇక్కడ పేజ్ బ్రేక్ యాడ్ అయిపోయిందండి. పేజ్ బ్రేక్ రిమూవ్ చేద్దాం. జస్ట్ మినిట్, మనకి ఇక్కడ పేజ్ బ్రేక్స్ ఎక్కడెక్కడ వచ్చాయి ఒకసారి ప్రింట్ లోకి వెళ్తే తెలుస్తుందండి. ప్రింట్ లోకి వెళ్ళి ఎప్పుడైనా మీకు ఇక్కడ పేజ్ బ్రేక్స్ డాటెడ్ లైన్స్ కనబడట్లేదు అంటే మీరు ప్రింట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ మీకు డాటెడ్ లైన్స్ అనేది కనిపిస్తుందండి ఓకేనా. సో దట్ మీకు ఈజీ అవుతుంది చూడడానికి కూడా. ఇక్కడ చూడండి ఇక్కడ ఓది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ప్రింట్ ఏరియా సెలెక్ట్ అయిపోయింది కాబట్టి మనకు అదే కనిపిస్తుంది. సో నేను ప్రింట్ ఏరియాని రిమూవ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. క్లియర్ ప్రింట్ ఏరియా. సో ఇప్పుడు ప్రింట్ ఏరియా క్లియర్ అయింది. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది. ఇందాక మనం ప్రింట్ ఏరియా సెట్ చేసి ఉంచేసాం అందువల్ల అదే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇక్కడ 80% పెట్టుకున్నాను కదా, 80% చూడండి ఇక్కడికి డిక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ కేసు నేను ఇంక్రీజ్ పెట్టుకున్నాను అనుకోండి 85, చూడండి అక్కడ మారుతుంది మీకు మారుతుంది అక్కడ చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. అక్కడ బార్డర్స్ కిందకి వెళ్ళిపోయింది, డాటెడ్ లైన్ కిందకి వెళ్ళిపోయింది చూడండి. 100% అంటే 95 అంటే ఇప్పుడు 15th లోకి వచ్చింది అక్కడ నేము. లేదు మీకు ఇంకా తగ్గించాలనుకుంటే అప్పుడు ఏమైంది చూడండి అలా తగ్గిపోతుంది చూసారా. ఆ 15 పేజ్ అనేది నాకు ఎక్కడికి వెళ్ళింది బార్డర్ డాటెడ్ లైన్స్ లోపలికి వెళ్ళిపోయింది అది చూడండి. అలా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు అంటే ఒక పేజ్ లోకి వచ్చేస్తుంది అంతను. ఇప్పుడు మీకు ఎన్ని పేజెస్ 2 పేజెస్ లో ఉంది చూడండి, 2 పేజెస్ లో ఉంది చూసారు. ఇది ఒక పేజు, నెక్స్ట్ ఇది ఒక పేజు. సో అలా మనం ఎలా కావాలంటే అలా తగ్గించుకోవచ్చు ఓకేనా. సో దట్ మనకి ఏమవుతుందంటే ఒకే పేజ్ లో అడ్జస్ట్ చేయడానికి. కాకపోతే దీని వల్ల ఏమవుతుందంటే సైజ్ అనేది లెటర్ సైజ్ అనేది బాగా తగ్గిపోతాయండి. ఎప్పుడైనా స్కేల్ యూజ్ చేస్తే ఏమవుతుంది లెటర్ సైజ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో మాక్సిమం మనం ఒక క్లారిటీగా మనం ప్రింట్ చేసేది కనిపించాలనుకుంటే 80% వరకు వాడొచ్చండి. అంతకు మించి మనం వాడామనుకోండి ఏమవుతుందంటే ఆ లెటర్ సైజ్ అనేది బాగా తగ్గిపోతుంది. మీకు కావాలనుకుంటే ఒకసారి నేను చూపిస్తా చూడండి, బాగా డిక్రీజ్ చేసి
మీకు అప్పుడు అర్థమవుతుంది ఈజీగా. ఇప్పుడు చూడండి కంట్రోల్ P. మీకు చూడండి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి లెటర్స్. ఇప్పుడు ఇది ప్రింట్ తీసినా మీకు అర్థం కాదు. మీ హైయర్ అథారిటీస్ ఎవరున్నారో వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా మీకు ఎంత వర్క్ చేసినా సరే మనకి రివర్స్ లో తిడతారు. సో అలా కాకుండా ఇప్పుడు కూడా 80% వరకే మనం పెట్టుకోండి. అంతకు మించి ఎక్కువగా పెట్టొద్దు. ఓకేనా? 80% ఎనఫ్. ఇంకా మీకు కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా నేను చెప్తానండి. ఇది అయిపోయిన తర్వాత ఇది మీకు క్లారిటీగా చెప్తా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? ఇది ఫస్ట్ పేజ్ లో ఉంది. ఇది ఇంకో పేజ్ లోకి వెళ్ళిపోతుంది. నేను ఏం చేయాలనుకున్నాను, ఇది కూడా ఇదే పేజ్ లోకి రావాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ కింద చూడండి, ఇక్కడ పేజ్ బ్రేకప్ అని ఉంది. పేజ్ బ్రేకప్ అని ఉంది కదా, అక్కడ నేను ప్రెస్ చేస్తానండి. ప్రెస్ చేయగానే మీకు డాటెడ్ లైన్ చూసారా, గ్రీన్ కలర్ లో వచ్చింది. దీన్ని బ్లూ కలర్ లో దీన్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇంతవరకు మీకు ఎంతవరకు కావాలో ఇంతవరకు. ఇప్పుడు ఇదంతా పేజ్ 1 లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, చూసారా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు లెటర్స్ కూడా కనిపించే విధంగా నేను పెడతాను చూడండి. 100% పెడతాను. 100% పెట్టానండి. ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని నేను ఇక్కడికి తెస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు పేజ్ ఓరియంటేషన్ మనం ల్యాండ్స్కేప్ లో ఇద్దాం. ఇప్పుడు చూడండి మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు. ఓకేనా? సో దట్ మీకు కూడా అడ్జస్ట్ అవుతుంది. సారీ, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇంక్రీజ్ చేద్దాం. సరే, 1 by 1 నేమ్స్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దామండి. సో దట్ మనకు అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలాగా మీరు పేజ్ ని మార్జిన్స్ ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. చూసారా, మీరు మార్చుకుంటే ఆ పేజ్ అలా మారుతుంది. మీరు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో మీకు ఏదైతే కనిపిస్తుందో ఫైనల్ అవుట్పుట్ అదేనండి. దాన్నే మీరు ఫిక్స్ అవ్వాలి. ఆ అవుట్పుట్టే మీకు వస్తుంది. ఓకే, సో ఇలా మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటది. ఎలా కావాలంటే అలా. ఇదంతా చూసారా, పేజ్ బ్రేకప్ అని ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇదంతా కూడా పేజ్ బ్రేకప్ లోకి వెళ్ళిపోతుందండి. సో మళ్ళీ మనం నార్మల్ వ్యూలో కావాలంటే ఇక్కడ నార్మల్ వ్యూ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా నార్మల్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దట్ మీకు ఈజీ. ఫిట్ అండి. ఈ స్కేల్ టు ఫిట్ ఇంకొకసారి మీకు క్లారిటీగా చెప్తాను వినండి. స్కేల్ టు ఫిట్ అంటే ఏం కాదు, మనకి ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రింట్ ఏరియాని ఒక పర్ఫెక్ట్ దీనిలో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రాగా సెకండ్ పేజ్ కి థర్డ్ పేజ్ కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు పేజెస్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోయాయి. అలాంటప్పుడు నేను ఏం చేయాలనుకుంటాను, పేజెస్ అనేది డిక్రీజ్ చేయాలి, అవన్నీ కూడా ఒకే పేజ్ లోకి రావాలి అనుకునేటప్పుడు మనం ఈ స్కేల్ టు ఫిట్ అనేది వాడతాం. ఓకేనా? ఇక్కడ సింపుల్ గా మీరు ఇక్కడ మనం అడ్జస్ట్ చేస్తే మనకు క్లారిటీ ఉండదండి. కానీ ఇక్కడ మనం ఆటోమేటిక్ గా ఎన్ని పేజెస్ లో కావాలి అని సెలెక్ట్ చేసుకొని 2 pages అండ్ 2 pages పెడితే మాక్సిమం అది 2 pages కి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. లేదు 3 pages కావాలనుకుంటే 3 pages. ఇక్కడ చూడండి 3 pages అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఏమైంది, ఇక్కడ మీరు దీనిలోకి వెళ్ళిపోతే ఇది 6 pages లో లేదు ఇప్పుడు. సో 6 pages లో లేదు కాబట్టి చూడండి ఎలా వచ్చేసిందో. ఓకేనా? మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు మార్జిన్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా కొన్నిసార్లు తగ్గించుకోవచ్చు. ఎన్ని పేజ్ కావాలంటే అన్ని పేజెస్. ఓకేనా? ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అండి. దీనికి మీకు డౌట్స్ ఉంటే అడగండి. కన్ఫ్యూజన్ గా ఉంది కదా మీకు కూడా. మీకు అందరికి ఎనేబుల్ చేశానండి చాట్ బాక్స్, ఒకసారి అడగండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. చాట్ బాక్స్ ఎనేబుల్ చేశా. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ చెప్తాను. వన్స్ రిపీట్ చేయండి. ఓకే, ఒకసారి రిపీట్ చేస్తాను. పేజ్ టైటిల్స్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా వంశీ. పేజ్ టైటిల్స్ అంటే ఏం కాదు, ప్రతి పేజ్ కి నీకు టైటిల్ రావాలి అనుకునేటప్పుడు దాని మీద పేజ్ టైటిల్ మీద ప్రెస్ చేస్తావు. ఓకేనా? నెక్స్ట్ ఏ టైటిల్ నీకు కాలంలో ఏది ప్రింట్ అవ్వాలి, రోలో ఏది ప్రింట్ అవ్వాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది పేజ్ టైటిల్ గురించి. వన్స్ రిపీట్ నేను చెప్తానండి ఒకసారి. ఇది
జస్ట్ నేను ఇది మళ్ళీ చెప్తా. సో నేను మొత్తం డిలీట్ చేసేసానండి ఒకసారి మీకు క్లారిటీ కోసం. నార్మల్ గా నేను డిఫాల్ట్ గా అన్ని కూడా తెచ్చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. పేజ్ ఓరియంటేషన్ ల్యాండ్ పోర్ట్రేట్ లో పెడుతున్నాను. ఇక సో అండ్ సో నేమ్స్ ఎన్ని అని ఇస్తున్నానండి, మీకు అర్థం కోసం ఎక్కువ నేమ్స్ ఇస్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుందని. నేను నేమ్స్ ఇచ్చానండి, నేమ్స్ ఇచ్చి వాళ్ళు మార్క్స్ రాస్తున్నాను. ఫార్ములా యూజ్ చేసి ల్యాండ్ బిట్వీన్ నేమ్స్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు అంతని కలిపి నేను ఒకే ఎప్పుడైనా మనం ఇలా రాసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తే సింపుల్ గా సెట్ అంతా చేసుకోవడం, మీకు ఏ ఫార్మాట్ ఉందో పెట్టేయండి. ఓకే, సైజ్ ఏది కావాలో దాన్ని ప్రెస్ చేసుకొని అంతటిని ఒకే దగ్గర పెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీకు సైజ్ అనేది ఒకే ఫిక్స్డ్ సైజ్ అంతా కూడా. ఈ కాలమ్స్ సైజ్ రోస్ కూడా పెద్దగా ఉన్నాయి, సో దాన్ని మనం కరెక్ట్ గా పెట్టుకుందాం. ఓకేనా, ఫిట్ అయ్యే విధంగా పెట్టుకున్నా. ఇప్పుడు అన్ని కూడా కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పేజ్ లేఅవుట్ లో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏంటి ఇప్పుడు డౌట్ అడిగారు కదా, దీనిలో ఏంటి మెయిన్ అంటే ఇక్కడ చూడండి కంట్రోల్ పి ప్రెస్ చేస్తే ఇప్పుడు నార్మల్ గా అయితే నాకు ఏంటి, నార్మల్ గా అయితే నేను ఇంక్రీజ్ చేసుకుంటే సైజ్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది. అవునా కదా, టేబుల్ చూసుకోండి ఒకసారి కొంచెం. ఇప్పుడు చూడండి ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంది కదా, డాటెడ్ లైన్స్ మీకు కనిపిస్తుంది కదా, ఈ డాటెడ్ లైన్స్ దాటిపోయి 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎక్స్ట్రా వచ్చేసాయి. ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తే ఏమొస్తుంది, అక్కడ ప్రింట్ ప్రివ్యూలో అక్కడ ఓన్లీ అక్కడ 3 సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, మిగతా 3 సబ్జెక్ట్స్ అనేది నెక్స్ట్ పేజ్ లో కనిపిస్తాయి. చూసారా, నెక్స్ట్ పేజ్ వచ్చింది. అలా మనకి రాకుండా, అలా మనకి కాకుండా ఒకే పేజ్ లో రావాలి ఇదంతా కూడా అనుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా మనం ఏదైతే ఇక్కడ చెప్పాను కదా 100% అని ఉంది, దీన్ని మీరు డిక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు డాటెడ్ లైన్స్ ఉంది కదా, దాన్ని మీరు చూడండి, నేను డిక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్ డాటెడ్ లైన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటది. చూసారా, సైన్స్ దగ్గరికి వెళ్ళి మీ డాటెడ్ లైన్, నెక్స్ట్ సోషల్ దగ్గరికి అలా సోషల్ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ అలా మీరు తగ్గిస్తుంటే జీకే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడండి కంట్రోల్ పి ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయా. సో అలా మనం అడ్జస్ట్ చేయడం కోసం మనం అది వాడతామండి, ఆ స్కేల్ సింపుల్. మీకు ఇందాక చెప్పాను కదా, సింపుల్ గా ఏంటి అంటే కంట్రోల్ వై 100% పెట్టుకోండి. 100% పెట్టేశాను. ఇప్పుడు చూడండి మ్యాథ్స్ దగ్గరికి మన డాటెడ్ లైన్ వచ్చింది. మ్యాథ్స్ వరకే కనిపిస్తుంది మనకి, ఇంకా అంతకుమించి కనిపించదు. ఇప్పుడు ఇలా స్కేల్లో మనం
ఐ మీన్ పర్సంటేజ్ తగ్గించినా అక్కడికి మూవ్ అవుతుంది. లేదు ఇక్కడ మీకు చెప్పాను కదా, ఆటోమేటిక్ గా నాకు 2 పేజెస్ ఉంది, 1 పేజ్ కావాలి అనుకుంటే సింపుల్ గా 2 కూడా 1 పేజ్ సెలెక్ట్ చేసుకోండి. 1 పేజ్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మీకు అక్కడ 1 పేజ్ కి వచ్చే విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 1 పేజ్ కి వచ్చేసింది ఆటోమేటిక్ గా. సో అలా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటారుగా. మీకు స్కేల్ తెలుసుంటే ఐడియా ఉంటే సింపుల్ గా స్కేల్ మెన్షన్ చేయండి. లేదు మీకు పేజెస్ వైజ్ కావాలనుకుంటే పేజెస్ వైజ్ మెన్షన్ చేయండి. సో ఇట్ ఈస్ అప్ టు యూ, ఎలా కావాలంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ ఆప్షన్, ఇది మీకు స్కేల్ ఫిట్ అండి. నెక్స్ట్ షీట్ ఆప్షన్స్. ఈ షీట్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ ఇది గ్రిడ్ లైన్స్ అని ఉంది. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటి, మనకి బ్యాక్ కనిపించే లైన్స్. అది వ్యూ అని ఉంది, టిక్ మార్క్ పెట్టాం కాబట్టి వ్యూ కనిపిస్తుంది. లేదు నేను తీసేస్తే ఏమవుతుంది, వెనక మీకు గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయా, లేదు కదా. సో అది మనం అది దానికోసమే అక్కడ ఆప్షన్ అండి. వ్యూని క్లిక్ చేస్తే గ్రిడ్ లైన్స్ కనిపిస్తే, తీసిస్తే గ్రిడ్ లైన్స్ కనిపించవు, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ప్రింట్ దగ్గర కూడా మీకు అడుగుతుంది, ప్రింట్ దగ్గర మీకు గ్రిడ్ లైన్స్ కావాలని కంట్రోల్ P ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయా, దీనిలో కనిపించట్లేదు. ఒకసారి ప్రింట్ దగ్గర కూడా గ్రిడ్ లైన్స్ పెడతాం, ఇక్కడ ప్రింట్ దగ్గర పెట్టాం. ఇప్పుడు కంట్రోల్ P ప్రెస్ చేయండి, చూసారా గ్రిడ్ లైన్స్ కనిపించింది. అక్కడ ఇంత గ్రిడ్ లైన్స్ కనిపించలేదు, ఇప్పుడు మీకు గ్రిడ్ లైన్స్ కనిపించింది. సో అలామో ప్రింట్ లో కూడా మనకి గ్రిడ్ లైన్స్ కనిపించాలా వద్దా అనే ఆప్షన్ నే ఇక్కడ ప్రింట్ గ్రిడ్ లైన్స్ కింద ప్రింట్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా గ్రిడ్ లైన్స్ మీకు కనిపించాలా వద్దా, దట్ ఈస్. నెక్స్ట్ హెడ్డింగ్స్ ఉంది. హెడ్డింగ్స్ అంటే మీకు చూపిస్తా చూడండి. హెడ్డింగ్స్ అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, ABCDEF అని ఉంది కదా, అవి హెడ్డింగ్స్. అది మీకు వ్యూ లో ఉంది. అది నేను తీసిస్తే అక్కడ ABCDEF కనిపించిందా, లేదు. ఇక్కడ ఇటు సైడ్ రోస్ కాలమ్స్ దగ్గర కనిపించిందా, రోస్ దగ్గర కనిపించిందా, ముందు కూడా కనిపించదు. ఇప్పుడు మళ్ళీ నేను పెడతాను చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 అని వచ్చింది, ఇక్కడ ABCD అని వచ్చింది, చూసారా. ఇవి ఎలా మనకి ప్రింట్ అవుతాయి. ఇక్కడ కంట్రోల్ P ప్రెస్ చేద్దాం. కంట్రోల్ P ప్రెస్ చేసినప్పుడు మీకు అక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా, ABCD 1 2 3 కనిపించలేదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను, సెలెక్ట్, ఓకేనా, ప్రెస్ చేసా. ఇప్పుడు కంట్రోల్ P ప్రెస్ చేస్తే చూడండి, అక్కడ మీకు ABCD అని వచ్చింది, ఇక్కడ 1 2 3 అని కూడా వచ్చింది, చూసారా. ఇక్కడ 1 2 3 అలా వాల్యూస్ నెంబర్స్ వచ్చాయి, ఇక్కడ క్యారెక్టర్స్ వచ్చాయి. సో అలా మనం ప్రింట్ ఆప్షన్ లో కూడా మనం అక్కడ హెడ్డింగ్స్ ని పెట్టుకోవడానికి చూపిస్తుంది, అంతే ప్రింట్ అక్కడ ఆప్షన్, అంతకు మించి ఏం లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ షీట్ ఆప్షన్స్ అండి. ఈ షీట్ ఆప్షన్స్ అంటే ఇంతే ఈజీగా ఉంటది. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇంకోటి చూపిస్తానండి. ఏంటి అంటే బ్రింగ్ ఫార్వర్డ్ సెండ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఏంటి అనేది ఒకసారి మీకు చూపిద్దాం. ఇది ఎప్పుడంటే ఏదైనా ఇమేజ్ కానీ షేప్ కానీ మనం ఇన్సెర్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుందండి. ఇది మీకు ఒకసారి న్యూ షీట్ లోకి వెళ్దాం. న్యూ షీట్ లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు చూడండి, న్యూ ఇన్సెర్ట్ లోకి వెళ్ళాను, షేప్స్ నేను పెట్టానండి. షేప్ ఏదో ఒక షేప్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ షేప్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను పెడతాను. ఈ షేప్ ని ఇక్కడ నేను ఇది ఇండికేట్ చేశాను. ఈ షేప్ కి ఇప్పుడు డిజైన్ నేను పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఐ మీన్ నాకు కలర్ ఏది నచ్చితే ఆ కలర్, ఈ కలర్ నాకు నచ్చింది పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇంకో షేప్ నేను తీసుకున్నా. ఇంకో షేప్ ఏంటి, ట్రయాంగిల్ షేప్. దీన్ని తీసుకొని దీన్ని ఇక్కడ పెడతా, ఓకేనా. దీన్ని పెట్టా, దీనికి నేను ఇంకో కలర్ ఏదైనా ఇస్తా. మీకు అర్థం అవడం కోసం వైట్ ఇస్తాను. వైట్ ఇస్తే కొంచెం మీకు అర్థం అవ్వచ్చు. సో ఇది వైట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే దీనిలో పేజ్ లేఅవుట్ లో ఇక్కడ చూడండి, సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఏంటి, ఇది ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసావో దాన్ని బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఇది ముందే ఉంది. సో నేను ఏం చేస్తాను, సెండ్ బ్యాక్వర్డ్ ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్ ఏమైంది, బ్యాక్ వెళ్ళిపోయింది. వెనక్కి ఉండేది ముందుకు వచ్చింది, చూసారా. అలా లేదు, నాకు బ్రింగ్ ఫార్వర్డ్ అంటే మళ్ళీ బ్రింగ్ ఫార్వర్డ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ముందుకు వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, అలా మీరు సెండ్ బ్యాక్వర్డ్ చేయొచ్చు, బ్రింగ్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చూడండి అది బ్యాక్ ఉంది కదా, బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఆటోమేటిక్ ముందుకు వస్తుంది. సెండ్ బ్యాక్వర్డ్ అంటే దానికి, అంటే మీరు ఏ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఆప్షన్ ప్రెస్ చేస్తే అది ఆ ఇమేజ్ మాత్రమే అప్లై అవుతుందండి. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్యానల్ అని ఉంది. సెలక్షన్ ప్యానల్ అంటే ఏంటనుకున్నారు, ఇక్కడ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ సెలక్షన్ ప్యానల్ వస్తుంది. అంటే ఇక్కడ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఇమేజెస్ అన్ని వస్తాయి. ఇన్ కేసు నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను, ఇన్సర్ట్ షేప్స్ లోకి వెళ్తాను. షేప్స్ లోకి వెళ్ళి ఇంకొక ఇమేజ్ నాకు కావాలి, ఓకేనా. ఈ ఇమేజ్ నేను తీసుకున్నాను, దీన్ని కూడా నేను ఇక్కడ పెడతాను. ఇక్కడ ఈ ఇమేజ్ ఒకటి పెట్టాను. ఇప్పుడు చూడండి అక్కడ 3 వచ్చాయి, చూసారా. ఈ ఇక్కడ 3 వచ్చింది, ఎన్ని పెట్టుకుని వస్తాయి. ఇప్పుడు మీరు మార్చుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ దీన్ని పట్టుకొని బైక్ డ్రాగ్ చేయండి. ఇక్కడ రెక్టాంగిల్ ఫస్ట్ ఉంది కదా, దీన్ని నేను ఐసోలేస్ ట్రయాంగిల్ ని ఫస్ట్ పెడుతున్నాను. చూడండి అది ముందుకు వచ్చింది. లేదు నాకు రెక్టాంగిల్ టాప్ కార్నర్ పైకి కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. చూసారు ఇక్కడ మారుతుంది డైరెక్షన్, ఇక్కడ మార్చగానే కిందకి మారిపోవచ్చు. చూడండి ఆటోమేటిక్ గా. మీకు ఇది కూడా ఇక్కడ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు అర్థం అవుతుంది. ఐసోలేస్ ట్రయాంగిల్ పైన పెట్టాను.
చూడండి పైకి వచ్చింది. ఇప్పుడు రెక్టాంగిల్ పైన పెడతాను, సో అది పైకి వచ్చింది. ఇప్పుడు రెక్టాంగిల్ 3 పైన పెడతాను చూడండి, అది పైకి వచ్చింది. అలా మీరు ఎలా కావాలంటే అలా సెలక్షన్ ప్యానెల్లో మీరు ఫ్రంట్ టు బ్యాక్ మార్చుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి అలైన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి అలైన్మెంట్ ప్రెస్ చేయగానే ఏమొచ్చింది అక్కడ, ఇక్కడ అలైన్మెంట్ ఎప్పుడు వస్తుందంటే సింగిల్ గా ప్రెస్ చేస్తే అలైన్మెంట్ రాదండి, గ్రూప్ గా ప్రెస్ చేస్తే అలైన్మెంట్ వస్తుంది. గ్రూప్ ఆఫ్ ఇవన్నీ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేద్దాం, మీకు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. 2 ఐటమ్స్ తో మీకు సెలెక్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే సింబల్ మారింది చూసారా, నెక్స్ట్ దీని మీద కూడా ప్రెస్ చేస్తాం, ఆటోమేటిక్ గా 2 సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి అలైన్మెంట్ అంటే అన్ని సెలెక్ట్ అవుతాయి, అలైన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి వస్తుంది, సెంటర్ అంటే సెంటర్ కి, సారీ జస్ట్ మినిట్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేసి అలైన్ అన్నాను, అలైన్ అనగానే రాలేదు. ఓకే డన్. ఓకే సెలక్షన్ ప్యానల్ తీసేద్దామండి, సెలక్షన్ ప్యానల్ రిమూవ్ చేద్దాం. అలైన్ కావాలి. ఓకే ఇప్పుడు చూడండి అలైన్ లెఫ్ట్ అంటే అలైన్ లెఫ్ట్, టాప్ మిడిల్ బాటమ్, ఇది మీరు ఏది ప్రెస్ చేస్తే అది మిడిల్. చూడండి ఇక్కడ కిందకి వెళ్ళిపోయింది, టాప్ అలైన్ టాప్ అంటాను చూడండి అది పైకి వచ్చింది చూసారా. నెక్స్ట్ మీరు ఇంకోటి ఇక్కడ ఏంటి అలైన్ లెఫ్ట్ అని అనుకో, ఆ రెక్టాంగిల్ చూడండి, సారీ ట్రయాంగిల్ చూడండి, అలైన్ లెఫ్ట్ ఆల్రెడీ మనకి రైట్ లో ఉంది, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ చూడండి సెంటర్ లో కావాలంటే సెంటర్ లో ట్రయాంగిల్ వస్తుంది, లేదు మీకు రైట్ లో కావాలంటే రైట్ లోకి వెళ్ళిపోతుంది. అలా మీరు ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవడానికి అవుతుంది. చూసారా ఎలా కావాలంటే అలా మారుతుంది. సో అలా అలైన్ సెంటర్ చేసుకోవచ్చు, అలైన్ రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ ఉండేటప్పుడు మీరు అలా మార్చుకోవడానికి ఈజీ అవుతుందండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఉంది అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను అర్థం అంటే మీకు ఇక్కడ గ్రూప్ అంటే మీకు ఇక్కడ అర్థం కాదు, ఎక్కడ అంటే మీకు పవర్ పాయింట్ చెప్పేటప్పుడు గ్రూప్ ఎందుకు చేస్తాం అనేది మీకు అర్థం అవుతుంది. గ్రూప్ చేస్తే ఏమవుతుందంటే అన్ని కలిపి, ఇప్పుడు 2 ఇమేజ్లు ఉన్నాయి, ఈ 2 ఇమేజ్లు చూడండి 2 సెలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు గ్రూప్ అని ప్రెస్ చేశాను అనుకోండి, సింగిల్ సెలక్షన్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు సింగిల్ సెలక్షన్ లో నేను ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేశాను, దీన్ని నేను మూవ్ చేయాలనుకుంటే సింగిల్ గా మూవ్ అవుతుంది. అదే వేరే అన్గ్రూప్ చేశాను అనుకోండి, అన్గ్రూప్ అని కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఇది ఉందా, దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పట్టుకెళ్తే ఏమవుతుంది, ఓన్లీ ఇది ఒక్కటే మూవ్ అవుతుంది, బ్యాక్ మూవ్ అవ్వట్లేదు. లేదు నాకు 2 మూవ్ కావాలి అనుకుంటే అప్పుడు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి దీన్ని కూడా సెలెక్ట్ చేసి గ్రూప్ లోకి వెళ్ళి గ్రూప్ అని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గ్రూప్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒకటి ఇక్కడ ఎటువైపు మూవ్ అంటే అటువైపు చేసుకోవచ్చు రెండింటిని కూడా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు అన్గ్రూప్ చేసుకోవచ్చు. సో అలా మీకు ఎలా కావాలంటే అలా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో ఇది మనం. లేదు నాకు ఇప్పుడు రొటేట్ కావాలనుకుంటే రొటేట్ చూడండి ఎలా కావాలంటే అలా రొటేట్, మీరు రెండింటిని గ్రూప్ చేశారు కాబట్టి 2 రొటేట్ అవుతున్నాయి. లేదు మీరు అన్గ్రూప్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు చూడండి అన్గ్రూప్ చేస్తాను, అన్గ్రూప్ చేశాను. ఇప్పుడు నేను ఇది కాదు, ఓన్లీ ట్రయాంగిల్ మాత్రమే నేను ప్రెస్ చేశాను, ఇప్పుడు దాన్ని రొటేట్ చేయాలని చూడండి ఎలా కాంటే రొటేట్ అవుతుంది చూసారా. దీన్ని రొటేట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని రొటేట్ చేస్తాను చూడండి ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతుంది చూసారా. ఇది మనకి మనం పేజ్ లేఅవుట్ అండి ఈ రోజు క్లాస్ అండి. సో ఈ రోజు క్లాస్ పేజ్ లేఅవుట్ లో మనం థీమ్స్ చెప్పుకున్నాం, పేజ్ సెటప్ చెప్పుకున్నాం, ఫీల్డ్ టు ఫిట్, షీట్ ఆప్షన్స్ చెప్పుకున్నామండి ఈ రోజు ఈ పేజ్ లేఅవుట్ లో. ఇది చాలా యూజ్ అవుతుందండి మీకు, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా షీట్ ఎంత చేసినా ఫైనల్ గా ఇవ్వాల్సింది ప్రింటే, ఆ ప్రింట్ ఇవ్వాలి. లేదు ప్రింట్ కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారు, అది కాకపోతే ఇంకేముంది పీడిఎఫ్ లో చేంజ్ చేస్తారు. పీడిఎఫ్ లో చేంజ్ చేసేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, ఓన్లీ మీరు ఎలా అయితే సేవ్ చేశారో అంటే షీట్ వైజ్ ఎలా ఉందో పేజ్ 1 లో ఏది ఉందో అదే పేజ్ 1 పీడిఎఫ్ లో వస్తుంది, పేజ్ 2 లో ఏది ఉందో అది పేజ్ 2 పీడిఎఫ్ కి వెళ్ళిపోతుంది. అలా మీరు జాగ్రత్తగా చూసుకొని ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ నెక్స్ట్ మీకు డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అంటే గుర్తొచ్చింది, మొన్న వంశీ కృష్ణ అతను ఒక డౌట్ అడిగాడండి, నేను నిన్న చెప్దాం అనుకున్నాను కానీ నిన్న అవ్వలేదు. ఈ సెల్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు సార్ అన్నారు తను. ఒక సెల్ కంప్లీట్ సెల్స్ కాకుండా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ చూద్దాం, రవి రాజు వచ్చాయి కదా ఎగ్జాంపుల్, ఈ 2 ఉన్నాయి. లేదంటే పాత దీనికే చెప్తానండి మీకు అదే ఈజీగా అర్థమవుతుంది.
ఓకే డన్. ఇప్పుడు చూడండి ఈ డేటా ఉంది. ఈ డేటాలో నాకు కావాల్సింది ఏంటి? ఇవన్నీ కూడా నీకు ఇవన్నీ కాదు చేంజ్ కావాల్సింది. వంశీకృష్ణ నువ్వు అడిగావు కదా! నీ డౌట్ చెప్తాను ఒకసారి వినమ్మా. ఇప్పుడు సెల్స్ తనేమన్నాడు? కొన్ని సెల్స్‌ని మాత్రమే లాక్ చేయండి. అన్ని సెల్స్‌ని లాక్ చేయొద్దు అన్నాడు. సో, ఆ రోజు నాకు ఆప్షన్ అవ్వలేదు. ఎందుకంటే నేను ప్రొటెక్షన్ దీనిలో సంథింగ్ ఏదో రాంగ్ పెట్టా. అందువల్ల నాకు రాలేదు. షీటు మన షీట్ నేను క్లోజ్ చేసి మళ్ళీ చేసి సో, ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను వినండి. ఇక్కడ సబ్జెక్ట్ ఇంగ్లీష్ పెడదాం. ఇంగ్లీష్ ఇది మ్యాథ్స్. ఇక్కడ నేను సమ్ టోటల్ చేస్తానండి. సమ్ టోటల్ ఇంకో ఆప్షన్ ఉందండి. మీకు ఇప్పటి వరకు ఏం చెప్పానంటే సమ్ చేయడానికి ఇవన్నిటిని ప్రెస్ చేసి సమ్ కొట్టమన్నాను హోమ్ లో. అలా కొడితే అలా వచ్చేస్తాను. లేదు ఇక్కడ ఈక్వల్ టు పెట్టి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని కొట్టిన వస్తుందన్న. ఇంకో ఆప్షన్ ఉందండి. అదేంటంటే ఆల్ట్ ఈక్వల్ టు అని కొట్టారనుకోండి. ఆల్ట్ ఈక్వల్ అంటే పైనుండి ఇప్పటి వరకు పైన ఏముందో అంతా కూడా ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయి సమ్ ఆప్షన్ వచ్చి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ ఎంటర్ వచ్చేస్తుందండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆల్ట్ ఈక్వల్ టు ఆల్ట్ బటన్ ఒకటి ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈక్వల్ టు బటన్ ఒకటి ప్రెస్ చేయండి. రెండు కలిపి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్. సో ఈ రెండు మనకు ఉంది. ఇది టోటల్ అని పెడతాను నేను. సో ఇప్పుడు నాకేంటి ఓవరాల్ గా నాకు ఈ టోటల్ చేంజ్ అవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇది చేంజ్ అవ్వకూడదు అండ్ ఈ పేర్లు చేంజ్ అవ్వకూడదు అండ్ నెక్స్ట్ ఇది చేంజ్ అవ్వకూడదు. ఇవేవి చేంజ్ అవ్వకూడదు. ఓన్లీ నాకు మార్క్స్ మాత్రమే చేంజ్ అవ్వాలి ఇవి అని తను అడిగాడండి. తన డౌట్. ఓకేనా? అది ఎలా చేంజ్ అవ్వాలో ముందు చెప్తాను చూడండి. మనకి బేసిక్ గా మీరు ఒక విషయం ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ సెల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ లైట్ బటన్ ఉంటుంది. రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫార్మాట్ సెల్స్ అని ఉంటాయండి. దానిలోకి వెళ్తే బేసిక్ ఇక్కడ ప్రొటెక్షన్ లో ఎప్పుడు కూడా లాక్డ్ ఉంటదండి మొత్తం కూడా. ఓకేనా? ఇదంతా కూడా ఎప్పుడు లాక్ అయి ఉంటది. సో మనం అది లాక్ అయి ఉంటది కాబట్టి ఓకే. ఇప్పుడు మనకి లాక్ ఏదైతే మనకి లాక్ కాకూడదో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఇది ఉంది. ఓన్లీ ఇది మాత్రమే నాకు కావాలి. దీన్ని మాత్రం నేను అన్లాక్ చేసుకుంటాను. చూడండి ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్తాను. ఇక్కడ లాక్ ఉంది కదా, ఇక్కడ లేదు. నేను ఇందాక పెట్టలేదు కాబట్టి నో లాక్డ్కి లేదు. ఓకే, నా లాక్ తీసేసాను. ఓకే అని ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ప్రొటెక్షన్ షీట్ లోకి వెళ్తాను. ప్రొటెక్షన్ షీట్ లోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్ అని పెడతాను. మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 పాస్వర్డ్. ఓకే డన్. ఇప్పుడు నేను ఇచ్చేసాను. షీట్ ప్రొటెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటి? నార్మల్ గా అయితే ఇది ఒక్కటి ఇవి మాత్రమే ఎడిట్ అవ్వాలి. ఇవేవి ఎడిట్ అవ్వకూడదు. సో చూద్దాం అవుతుందా లేదో. అవుతుందా? సో ఇవేవి అవ్వలేదు. నేను ఏదన్నాను? ఇది మాత్రమే ఎడిట్ అవ్వాలని అన్నాను. అయిందా లేదా? మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేసుకోవచ్చు. 56 చేశాను. ఓకే. నెక్స్ట్ కింద ట్యాబ్కి వచ్చాను. ఇది కూడా 56 మార్చుకున్నాను. ఇక్కడ పేరు దగ్గరికి వచ్చి మనం చేంజ్ చేద్దాం. చూడండి మనం ఎంటర్ చేద్దామని క్లిక్ చేసేసరికి అది ఏమొస్తుంది? ది సెల్స్ ఆర్ చార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని వస్తుంది. సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. ఇవేవి అవ్వు. ఇక్కడ కూడా బయట ప్రెస్ చేయండి. అదే అన్ని అదే వస్తాయి. ఓన్లీ మనం ఇది మాత్రమే ఎడిట్ లో పెట్టాం కాబట్టి ఇది ఒక్కటే అవుద్ది. ఇది అవుతుందా? ఇది అవుతుంది. ఓకేనా? సో పర్టికులర్ ఎడిట్ చేసుకోవడానికి లాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. సో మీకు అందరికి చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తున్నాను. ఏమైనా ఉంటే అడగొచ్చు డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తా. వంశీకృష్ణ మీకు అర్థమైంది కదా? అమ్మ మీరు రిప్లై ఇవ్వచ్చు. మీ చాట్ బాక్స్ ఎనేబుల్ చేసా. వంశీకృష్ణ వంశీకృష్ణ ఈరోజు అటెండ్ అవ్వలేదా? అమ్మా శ్రావణి కృష్ణ చెప్తానమ్మా. సింబల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడే చెప్తా చూడు. సార్ ఇంకా ఎన్ని రోజులు ఉంది క్లాసులు? చాలా బోర్ కొడుతున్నట్టు ఉంది మీకు. సార్ లాక్ చేయడం ఒకసారి చెప్పండి. ఓకే లాక్ చేయండి. మీరు శ్రావణి గారు మీకు ఎలాగా యాడ్ చేసుకోవాలో సింబల్స్ కూడా చెప్తానండి. అక్కడే ఉంటాయండి సింబల్స్ అన్ని అక్కడే ఉంటాయి. ఆటోమేటిక్ గా మనం క్లిక్ చేయగానే యాడ్ అవుతాయి. ఒకసారి మీకు చెప్తాను చూడు. ముందు ఎలా లాక్ చేయాలో ముందు చెప్తానండి. ఓకే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే షీట్ ని అన్ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఎప్పుడైనా షీట్ చూడండి. ఇక్కడ ఇది ఎడిట్ అవుతుంది. ఇది ఎడిట్ అవుతుంది. ఇది ఎడిట్ అవుతుంది. ఇది ఎడిట్ అవుతుంది. బేసిక్ గా మనం ఎప్పుడు కూడాను ఈ సెల్స్ అన్ని కూడా లాక్ చేసే ఉంటాయండి. అర్థమైందా? బేసిక్ గా మనకి ఎప్పుడు కూడా సెల్స్ అన్ని లాక్ చేసే ఉంటాయి. ఒకసారి లాక్ చేశారు లేదో చూద్దాం. మొత్తం షీట్ అంతటిని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే
ఫార్మాట్ సెల్స్ మీరు నార్మల్ గా ఫార్మాట్ సెల్స్ ఇక్కడ ఫార్మాట్ సెల్స్ వస్తుంది. ఓకేనా? ప్రొటెక్షన్ లో లాక్ లో ఉందా లేదా షీట్ మొత్తం చూసుకోవాలి. సో నేను షీట్ మొత్తం చూసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసి ప్రొటెక్షన్ లో ఉందా లేదా ఫార్మాట్ సెల్స్. ఫార్మాట్ సెల్స్ షీట్ మొత్తం సెల్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి. ఓకేనా? ఎప్పుడు కూడాను మనం మొత్తం చూసుకుంటే లాక్ చేసి ఉంటదండి షెల్ అంతా. అలా కాదు. నాకు ఓన్లీ పర్టికులర్ సెల్ నేను చూసుకుంటాను. ఈ సెల్స్ నేను అన్లాక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. మిగతావన్నీ లాక్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని చూస్తాను నేను. ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్తాను. ఇది చూడండి లాక్డ్ అని ఉంది. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. లాక్డ్ అంటే టిక్ చేస్తే లాక్ అవుతది. నేను రిమూవ్ చేశాను కాబట్టి లాక్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని చూస్తాను. ఇందాక నేను అన్లాక్ చేశాను కదా దీన్ని. సో దీన్ని కూడా చూడాలి ఒకసారి ఎందుకైనా. చూడండి ఇది అన్లాక్డ్ ఉంది. ఇది దీన్ని లాక్ చేస్తాను ఈసారి. ఇప్పుడు ఓకే అని పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది అన్లాక్ లో ఉందా లేదో. ఫార్మాట్ సెల్స్. ఇప్పుడు చూడండి ఇది లాక్ లో లేదు. ఓకే. ఇప్పుడు ముందు నేను దీన్ని లాక్ లో తీసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను దీన్ని ప్రొటెక్షన్ పెడతాను. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను షీట్ మీద. ప్రొటెక్ట్ షీట్ లోకి వెళ్తాను. ప్రొటెక్ట్ షీట్ లోకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాను. 1 2 3 4 షీట్ మొత్తం ప్రొటెక్ట్ అవుతుంది. ఎంటర్ చేశాను అంతే. ఇది మొత్తం ప్రొడక్షన్ లో ఉందండి. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఏమొస్తుంది? మనం ఎంటర్ ఎడిట్ చేయడానికి అవ్వదు అంటుంది. వేరే ఇక్కడ క్లిక్ చేయండి. ఎడిట్ చేయడానికి అవ్వదు అంటుంది. కానీ ఇక్కడ క్లిక్ చేయండి. ఎడిట్ చేయడానికి అవుతుంది చూసారా? డిలీట్ ప్రెస్ చేశాను. 67 ఎంటర్ కొట్టాను. సో చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి టోటల్ లో చేంజ్ అవుతా. టోటల్ లో కూడా నేను అక్కడ అన్లాక్ చేయలేదు. ఓన్లీ ఒక్కటే అన్లాక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. రైట్ ఎక్కడ ప్రెస్ చేసినా అన్లాక్ అవ్వదు. సో అలా మనం షీట్ ని ప్రొటెక్ట్ చేయడానికి అవుతుందండి. నెక్స్ట్ ఇంకా కృష్ణ అండి శ్రావణి గారు మీరు సింబల్స్ ని ఎలా ఇన్సెర్ట్ చేయాలన్నారు కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ సింబల్ ప్రెస్ చేశాను. ఓకే షీట్ లాక్ చేశాను. ఇక్కడ కాదండి షీట్ లాక్ చేశాను. షీట్ అన్లాక్ చేశాను. అన్ప్రొడక్ట్ చేద్దాం. ఓకే అన్ప్రొడక్ట్ చేశాను. ఇప్పుడు సింబల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సింబల్ ఉందండి. ఈ సింబల్ ప్రెస్ చేశాను. ఇక్కడ మీకు సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు డిఫాల్ట్ గా అన్ని సింబల్స్ చూపిస్తున్నాయండి. అదే మీరు ఎంఎస్ వర్డ్ 2007 లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తుందండి. ఫాంట్ సింబల్స్ చూడండి ఇక్కడ. ఇక్కడ మీకు ఫాంట్ సింబల్ కావాలంటే సింబల్ ఏది కావాలంటే అది. ఓకేనా? మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది చూసారా? వింగ్ డాంగ్స్ అని ఇక్కడ బోల్డ్ ఉంటాయి. ఏది ప్రెస్ చేసుకోండి వింగ్ డాంగ్స్ ప్రెస్ చేశాను అనుకోండి. ఇక్కడ మీకు కొన్ని టిక్ మార్క్స్ వస్తాయి. చూసారా? ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా టిక్ మార్క్ కావాలి అని ఇంటూ మార్క్ కావాలని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. రవి ఉన్నారు. ఇక్కడ మనం అటెండెన్స్ వేస్తున్నాం. ఇంగ్లీష్ ఎగ్జామ్ అటెండెన్స్ వేసాను. అటెండెన్స్ అంటే టిక్ మార్క్స్ పెడతాం కదా సింబల్స్ లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్స్ బోల్డ్ ఉంటాయండి. ఇక్కడ ఫాంట్ లోకి వెళ్ళి సింబల్స్ దగ్గర ప్రెస్ చేసుకొని మీరు ఏది కావాలంటే అది. ఇక్కడ వింగ్ డాంగ్ అని ఉంటుందండి. దాని వింగ్డింగ్స్ అండి. దీనిలోకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ అన్ని సింబల్స్ ఉంటాయి. మీకు టిక్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ వెతుక్కోవాలి మనం ఏది కావాలంటే మనకు టిక్ మార్క్ కావాలా ఏది కావాలని. దాన్ని ఎదుక్కుంటే అది టిక్ మార్క్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది. ఇక్కడ ఓకే ఇది ప్రెస్ చేశాను అనుకోండి. ఇన్సెట్ అనగానే చూడండి అక్కడ ఇన్సెట్ అయిపోయింది. నెక్స్ట్ కిందకు వస్తాను. ఓకే కిందకు వచ్చి ఇతను ఆప్షన్ పెట్టాలనుకుంటే సింపుల్ గా మళ్ళీ దానిలోకి వెళ్తాను. వింగ్ డాన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కిందకు వస్తాను. చూడండి ఇంటూ ఉంది. ఇంటూ ప్రెస్ చేసి ఇన్సెట్ ప్రెస్ చేస్తాను. ఇన్సెట్ అంటే ఇంటూ అయిపోద్ది. ఇక్కడ వెంటనే చూడండి ఇక్కడ రీసెంట్ యూజర్ సింబల్స్ అని వచ్చాయి చూసారా? ఇవన్నీ కూడా రీసెంట్ యూజర్. మనం ప్రతిసారి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. నేను క్లోజ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి పవన్ కి నేను ప్రెజెంట్ అయ్యాలి. సింపుల్ సింబల్ లోకి వెళ్తాను. సింబల్ లోకి వెళ్ళి ప్రెజెంట్ అయిన ఇక్కడ చూడండి. ఇక్కడ చూసి ఇన్సెట్ అని కొట్టేస్తాను. ఆటోమేటిక్ ఇన్సెట్ అయిపోతుంది. సో అలా మనం సింబల్స్ ఇన్సెట్ చేయొచ్చు. సింపుల్ గా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఎలా కావాలంటే అలాగా. డ్రాగ్ అంటే డ్రాగ్ అయిపోతుంది మిగతా అందరికి. సో అలా మనం ఇంటూ ప్రెజెంట్ ఐ మీన్ రైట్ టిక్ మార్క్ కొట్టొచ్చు, ఇంటూ మార్క్ కొట్టొచ్చు. అలా మనం యాడ్ చేసుకోవచ్చు సింబల్స్ ని. సో శ్రావణి గారు ప్రశ్న అర్థమైంది అనుకుంటా మీకు. సో మీకు అర్థమైంది కదండి సింబల్స్ ని అక్కడ యాడ్ చేయడం. నా ఉద్దేశం డౌన్లోడ్ పదండి యాడ్ అండి అక్కడ. ఓకేనా? అక్కడ ఏది మనం ప్రెస్ చేసుకుంటే అది యాడ్ అవుతుంది ఆ సింబల్స్ ని. సో అర్థమైందండి మీకు.
మీకు చార్ట్ ఎనేబుల్ చేశాను, ఒకసారి చెప్పండి, అర్థమైంది కదా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? పేజ్ లేఅవుట్ లో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముందుది ఏమైనా ఉందా? ప్రింట్ ఏరియాతో ఒకసారి అండి, ఒక పేజ్ ఆగండి ఒకసారి ఆగండి. ఎవరో అడిగారు డౌట్, 1 పేజ్ హారిజాంటల్ అండ్ సెకండ్ పేజ్ వెర్టికల్ ఎలా సార్? అర్థం కాలేదమ్మా, 1 పేజ్ హారిజాంటల్ ఏంటి, సెకండ్ పేజ్ వెర్టికల్ ఏంటి? ఓకే, నీకు ఓరియంటేషన్ ప్రింట్ చేసినప్పుడు మార్చుకోవచ్చు. నువ్వు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ నువ్వు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నువ్వు, ఓకేనా? ఫస్ట్ పేజ్ నీకు ఎగ్జాంపుల్ ఒకసారి ఆగండి, ఫస్ట్ పేజ్ నీకు పోర్ట్రేట్ లో కావాలి, సెకండ్ పేజ్ నీకు అలా కాకూడదు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇది పేజ్ 1 ఇది, ఓకేనా? ఇది పేజ్ 1. ఇక్కడ ఈ పేజ్ 1 లోకి వచ్చి మీరు ఇక్కడ మీరు ఫస్ట్ ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ ఆప్షన్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే నా ఉద్దేశం అంతా ఒకేసారి అయితే అవ్వదండి. మీరు సెకండ్ పేజ్ ఇచ్చి దాన్ని కంప్లీట్ గా సెకండ్ పేజ్ ఇచ్చి దాన్ని అలా చేయడం అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడండి, ప్రింట్ ఆప్షన్ లోకి వెళ్తానండి నేను, Ctrl+P. కేసు ఇక్కడ 20 పేజెస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ పేజ్ నాకు ఎలా కావాలో అలాగ ఇస్తాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను యాక్టివ్ షీట్ ఎంటైర్ వర్క్ షీట్ అని. యాక్టివ్ షీట్ అని కానీ అనుకున్నాను అనుకోండి, ఇది ఒక్కటే మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ల్యాండ్స్కేప్ లో ఇస్తాను, ఓకేనా? ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంది, ల్యాండ్స్కేప్ అనగానే చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ప్రింట్ తీసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ షీట్ లోకి వెళ్తాను. సెకండ్ షీట్ లోకి వెళ్ళి ఇది మీకు ఎలా సెకండ్ షీట్ ఉంటే ఇంకో షీట్ ఇక్కడ వస్తుంది, ఇంకా ఇక్కడ ప్రెస్ చేయగానే 2 షీట్ లోకి వెళ్ళి దాన్ని మీరు యాక్టివ్ షీట్ లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోర్ట్రేట్ పెడతారు. దాన్ని పోర్ట్రేట్ పెట్టి దాన్ని ప్రింట్ చేస్తారు. మీకు ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు, ఓకేనా? అంతేగాని ఇక్కడైతే మాత్రం ఎక్సెల్ లో ఒక్కసారి మనం ఏదైతే ఓరియంటేషన్ సెలెక్ట్ చేసామో అదే ఓరియంటేషన్ ఉండిపోతుందండి కంప్లీట్ గా, ఆ షీట్ అంతా అలాగే ఉండిపోతుంది. హౌ టు క్రియేట్ అవర్ ఓన్ ఈక్వేషన్. ఓన్ ఈక్వేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇన్సెట్ లోకి వెళ్తారు, ఈక్వేషన్స్ లోకి వెళ్తారు, ఈక్వేషన్స్ లోకి వెళ్తారమ్మా. మీరు న్యూ ఈక్వేషన్ అనుకోండి, ఇన్సెట్ న్యూ ఈక్వేషన్ అనుకోండి, ఇక్కడ ఆప్షన్ మనకు చూపించలేదు. సో ఇక్కడ ఇదే తీసుకుందాం, ఇదే తీసుకొని ఇక్కడ నేను పెట్టాను, ఓకేనా? నార్మల్ పేజ్ లోకి వెళ్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేను తీసుకున్నాను, జనరల్ గా తీసుకొని మీరు డిలీట్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి, సింపుల్ గా డిలీట్ చేసుకొని మీరు ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో అక్కడ డిజైన్, నాకు 5 అన్ని అడ్డేస్తున్నాయండి. డిజైన్ లోకి వెళ్తాను. డిజైన్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇంటిగ్రల్, ఇక్కడ ఏం చేస్తాను, ఇంటిగ్రల్ ఈ ఫామ్ లో వేస్తాను, ఓకేనా? ఈ ఫామ్ లో నేను పెట్టాలనుకున్నాను, ఇదని పెడతాను, ఏంటి, ఇంటిగ్రల్ x² అని, x, ఓకేనా? దీనిలోకి వెళ్ళి దీనిలోకి వెళ్తాను, ఓకేనా? దీనిలోకి వెళ్ళి నాకు రూట్ ఎంత కావాలి, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ x పెడతాను, x ఇక్కడికి వచ్చి క్యూబ్ రూట్ x, అది చూసారా, ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తాను. మీకు సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేస్తాను, దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తా, చూడండి అక్కడ క్యూబ్ రూట్ x నేను పెట్టుకున్నాను. సో అలా మనం పెట్టుకోవచ్చు అండి. సార్ ఐ హ్యావ్ నో డౌట్స్, ఐ న్యూ ఫ్రమ్ క్లాస్, యాజ్ యూ విష్, మీ ఇష్టం. ప్రకాశం, ఆ ప్రింట్ ఏరియాతో నేను మొత్తం సెలెక్ట్ చేసి 1 పేజ్ లో వచ్చేలా చెయ్యొచ్చా సార్? అంటే నువ్వు ఎలా అంటే, ప్రింట్ ఏరియా అంటే నా ఉద్దేశం ఆ పేజ్ లో ఉండే ప్రింట్ ఏరియా అండి, అంతేగాని మొత్తం నువ్వు సెకండ్ పేజ్ లోది కూడా సెలెక్ట్ చేస్తే రాదు, ఓకేనా? ఒక పేజ్ మీకు పేజ్ డివైడ్ అవుతుంది చూసుకో, ఆ పేజ్ లో నీకు ఏది కావాలనుకుంటే అది మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకొని పనికి వస్తుంది. అంతేగాని సెకండ్ పేజ్ ని కూడా సెలెక్ట్ చేసి నేను ప్రింట్ తెద్దాం అనుకుంటే కుదరదు ప్రింట్ ఏరియాలో. సార్ హౌ టు హైడ్ ద టెక్స్ట్ అండ్ అన్హైడ్ ద టెక్స్ట్ సార్? హైడ్ ది టెక్స్ట్ అంటే అవుతుందండి, అది కూడా. టెక్స్ట్ అంటే మీరు టెక్స్ట్ ని హైడ్ చేయొచ్చు, అంటే ఐ మీన్ మీ ఇక్కడ కాలం ఉంది అనుకోండి, ఆ కాలం ని హైడ్ చేసేవచ్చు కంప్లీట్ గా. ఈ టెక్స్ట్ ఉంది, ఇక్కడ ప్రెస్ చేయండి, ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళండి, హిడెన్ లోకి వెళ్ళండి, ఓకే అని ప్రెస్ చేయండి. హైడెన్ అంటే అక్కడ చూడండి, ఫార్ములా హైడెన్ అవుతుంది. సో సెల్ అక్కడ హైడెన్ అవ్వట్లేదు, అక్కడ ఫార్ములా ఏదైతే ఉందో అదే హైడెన్ అవుతుందండి. లేదు మీకు మొత్తం షీట్ హైడెన్ అవ్వాలంటే షీట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ సింపుల్ గా షీట్ లోకి వెళ్తారు, హైడెన్ పెట్టేస్తారు.
హైడ్ అనగానే హైడ్ అయిపోతుంది. మళ్ళీ మీకు అన్‌హైడ్ కావాలంటే అన్‌హైడ్ ప్రెస్ చేస్తారు. అన్‌హైడ్ అయిపోద్ది. ఏ షీట్ కావాలంటే ఆ షీట్. అలా మీరు ఏది కావాలంటే అది హైడ్ చేసుకోవచ్చు, అన్‌హైడ్ చేసుకోవచ్చు. అమ్మ మీరు ఆపుతారా గూగుల్ ఇది? ఎందుకు అన్ని సార్లు పెట్టిస్తున్నారు? ఆహ్, సార్ వన్స్ బ్రీఫ్ ఎక్స్‌ప్లెయిన్ పైవోట్ టేబుల్. ఓకే. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్‌లో మనం ఫ్యూ సెల్స్‌ని హైడ్ చేయడం అంటే అవ్వదనుకుంటానండి. ఒక సెల్స్‌ని హైడ్ చేయాలనుకుంటే ఏమవుతదంటే మధ్యలో ఇప్పుడు సెల్‌ని హైడ్ చేయాలి. ఈ సెల్ ఉంది. ఈ సెల్‌ని హైడ్ చేస్తే ఈ మిగతా సెల్ ఇక్కడికి అడ్జస్ట్ అయిపోతదండి. దీనికొచ్చేస్తది. ఓకేనా? ఆ ఆప్షన్ లేదనుకుంటా. నేను ఒకసారి చూసి చెప్తానండి. హైడ్ సెల్ ఒకటి హైడ్ అవ్వడానికి ఛాన్స్ లేదనుకుంటా. వన్స్ సార్ ప్లీజ్ వన్స్ బ్రీఫ్ ఎక్స్‌ప్లెయిన్ పైవోట్ టేబుల్. పైవోట్ టేబుల్ చెప్పండి. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డేటా ఉంది. నేను ఇప్పుడిప్పుడే చెప్పా మీకు. ఇప్పుడే 2 ఉంది. ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ 2 చూడండి మీకు అర్థమయ్యే విధంగా. సో దట్ మనకి ఈజీ అవుతది. ఫస్ట్ నేను అటెండెన్స్ చేస్తానండి. ఓకే. ఓకే. డన్. సో ఇది పైవట్ టేబుల్ మీకు సార్ హెడ్డింగ్స్‌ని హైలైట్ చేయొచ్చా సార్ హెడ్డింగ్స్‌ని? ఆ! చేయొచ్చండి. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ మనం మిడిల్‌లో కాలమ్ ఇన్సర్ట్ చేయడం ఎలా సార్? ఇదిగోండి ఇన్సర్ట్ టేబుల్ ఉందండి. ఇప్పుడు టేబుల్ అంటే ఏంటి? నేను డిజైన్ చేసుకుంటున్నాను ఇక్కడ టేబుల్‌ని. హోమ్‌లోకెళ్తాను. ఆల్ బోర్డర్స్ ఇస్తాను. ఓకేనా? ఇదొక టేబుల్ అండి. దీనిలో మీకు కాలమ్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తారు ఇలాగా. ఎక్కడికంటే అక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని కొడితే ఇన్సర్ట్ అయిపోద్దండి. ఓకేనా? అలా ఇక్కడ రో కూడా సేమ్ ఇక్కడికెళ్ళి ఇన్సర్ట్ అని కొడితే ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒకసారి మీకు పైవట్ టేబుల్ చెప్తాను చూడండి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, వాల్యూ ఓకేనా? ఈ టోటల్ తీసేద్దామండి. టోటల్ అక్కడ ఆల్మోస్ట్ వచ్చేస్తది కాబట్టి మళ్ళీ మనం టోటల్ అని పెట్టడం వేస్ట్. సో నేను ఇక్కడ ఓన్లీ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లోకెళ్ళి పివోట్ లోకెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ ఓకే న్యూ వర్క్ షీట్ అంటే ఓకే అని పెడతాను. ఓకే అని పెట్టగానే నాకు ఇక్కడ వర్క్ షీట్ వస్తది. దీంతో పాటు ఇక్కడ చూడండి ఇక్కడ నా రోస్ లో సెలెక్ట్ చేయాలి రోస్ లోకి ఏం వెళ్తది రోస్ లో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీషు ఇవి మీకు రోస్ లో కావాలా కాలమ్స్ లో కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఇది రోజ్ కాలమ్స్ లో కావాలనుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ రెండు ఇక్కడ ఇక్కడికి ఆటోమేటిక్ గా వాల్యూస్ అనేది వచ్చేస్తదండి. ఓకేనా? వాల్యూ అనేది అక్కడ దిగిపోతది. సో ప్రాబ్లం లేదు. అక్కడ వాల్యూ చూడండి డిఫాల్ట్ గా వాల్యూ వచ్చేసింది అక్కడ. ఏమొచ్చింది రోస్ లో ఇక్కడ వాల్యూస్ లో పెట్టుకోండి. ఎందుకంటే వాల్యూస్ మనం అక్కడ ఇచ్చాం కదా. సో అందుకోసం వాల్యూస్ దానికి రావాలి. పవన్ ఏమో ఇంగ్లీష్ లో 5 వచ్చాయి. మ్యాథ్స్ 13 వచ్చాయి. రాజు 56 వచ్చాయి. 57 రమ్య ఇలా వస్తది. ఓన్లీ మీకు ఇంగ్లీషే కావాలి అనుకుంటే ఇంగ్లీష్. ఓకేనా? ఇంగ్లీషే కావాలి ఇంగ్లీష్ అనుకుంటే ఓకేనా? మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ వస్తది. ఇంగ్లీష్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ మళ్ళీ వద్దనుకుంటే ఇది. ఓకేనా? ఎలా కావాలంటే అలాగా మీరు ఇష్టమైనట్టు. అంటే ఏంటంటే మెయిన్ సమ్మరీ అండి. ఇంకేం లేదు. ఒక చిన్న సమ్మరీ ఫార్మ్ లో మీకొస్తది. అంతే. ఇమేజెస్ పెట్టడం చెప్పండి సార్. ఇమేజెస్ పెట్టడం అంటే సేమ్ అండి. చెప్పాను కదా! ఇన్సెట్ లోకెళ్తారు. ఇక్కడ సారీ పేజ్‌లో ఇన్సెట్ పెట్టుకోవచ్చండి. అంటే ఒక ఇన్సెట్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ఇమేజ్‌ని ఒక సెల్‌లో పెట్టడం మాత్రమే. ఓకేనా? అదే బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ లోకెళ్ళి ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేస్తారు. ఫ్రమ్ ఫైల్ అని ఉంటది. మన సిస్టమ్‌లో ఉన్నది. దీన్ని సెలెక్ట్ చేస్తాం. అంతే ఆటోమేటిక్ ఇమేజ్ మారిపోతది. చూసారా? ఇమేజ్ అనే బ్యాక్‌గ్రౌండ్ మారిపోతది. అంతేనండి. అలాగే ఉంటది. సార్ అందులో పెయింట్ చేయాలంటే ఎలా సార్? అదేనండి మీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజా? బ్యా శాంత్ సావిత్రియా? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంటున్నారా? లేకపోతే సెల్‌లో పెయింట్ అంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఒకసారి క్లారిటీ డౌట్ అడగండి. సావిత్రి గారు సెల్‌లోనా? ఓకే. సెల్‌లో పెయింట్ అంటే సింపుల్‌గా ఇదిగోండి.
ఏముంది, దీనిలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ దీనిలో ఫిల్ చేస్తారు, ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. అదే కదా మీరు అనేది ఏంటంటే కదండి సార్ ఓన్లీ సబ్జెక్ట్ అమ్మా విశాఖపట్నం దివ్య గారు మీరు పెట్టింది నాకు అర్థం కాలేదమ్మా. ఒకసారి అయితే ఇంగ్లీష్ లో పెట్ట సార్ ఓన్లీ మళ్ళీ అది ఎంఎస్ ఆఫీస్ లో ఏజ్ వాట్ కలర్స్ ఇవ్వడం ఎలా సార్? కలర్స్ అంటే దేని గురించి అండి? కలర్స్ అంటే ఇదిగోండి, కలర్స్ అంటే ఇదే కదండి. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి కలర్ ఫిల్ అయిపోతుందండి ఆటోమేటిక్ గా. మీరు ఏది కావాలంటే అది. ఇక్కడ హైలైట్ అయింది చూసారా ఇందాక, రోజు టేబుల్స్ అని సెట్ చేసాం. అది ఇమేజ్ పిక్చర్ ఆన్లైన్ లో ఇది ఇన్సర్ట్ చెప్పండి సార్. అవుతుందండి, కాకపోతే చెప్పాను కదా మీకు నిన్న, ఇమేజ్ ని సెర్చ్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. దీనికి బ్యాక్గ్రౌండ్ పెట్టేశాను. కాకపోతే ఏంటంటే మీకు నెట్ స్పీడ్ ఉండాలండి. నాకు తెలియదు. టైం పట్టేలా ఉంది. ఇప్పుడు చూడండి ఆన్లైన్ పిక్చర్ మీకు ఇది చూసారు, ఇప్పుడు ఓపెన్ అయింది. మీరు ఏదైనా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుందండి. ఇక్కడ నేను యాపిల్ అని వచ్చింది, సో కొంచెం టైం పడుతుంది ఓపెన్. ఓకే, నెట్ స్పీడ్ ఉంటే అవుతుంది, లేదనుకుంటే అవ్వదు. చూసారు యాపిల్ అన్నాను, యాపిల్ టెస్ట్ చేశాను. ఇక్కడ ఓకే ఇది బాగుంది కదా, ఇలా పెట్టాను, ఇన్సెట్ అని కొట్టాను. ఇన్సెట్ అని కొట్టగానే అక్కడ ఓపెన్ అయిపోద్దండి అక్కడ యాపిల్. అలా మనం ఇన్సెట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా. కాకపోతే ఏంటంటే టైం పట్టేస్తుంది అక్కడ. చూసే స్ట్రక్ అయిపోయింది, చూడండి వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో. కావాలనుకుంటే స్క్రీన్ ఇమేజ్ తగ్గిస్తాను. ఎక్కడ ఉందో యాపిల్ చూసారా? ఆ సెల్ పెట్టేశానండి, అందుకోసం అలా వచ్చేసింది అది. సో అలా కాకుండా ఎలా కావాలంటే మనం అలా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాప్ కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో అలా వెళ్ళిపోయింది అది, అంతే, ఇంకేం లేదు. ఏజ్ ని కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఏజ్ క్యాలిక్యులేషన్ అంటే ఎలా అండి మీ ఉద్దేశం? ఏజ్ క్యాలిక్యులేషన్ ఎక్సెల్ లోనా? మీకు చూసి చెప్తానండి ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా కావాలనుకుంటే. సార్ పెయింట్ ని ఇన్సర్ట్ చేసి డ్రా చేస్తాం కదా, ఆప్షన్ ఎలా సార్? ఉంటదండి, పెయింట్ ని ఇన్సర్ట్ చేసి చేయొచ్చండి. అది ఎలా అంటే ఇన్సర్ట్ లోకి ఈ చివరిన మనకి ఆబ్జెక్ట్ అని ఉంటది కదండి, ఇక్కడ ఏదైతే ఇమేజ్ అని ఉంటదండి, ఆబ్జెక్ట్ చూడడం ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉంది కదా, బిట్ మ్యాప్ ఇమేజ్ అని, లేదనుకుంటే ఇక్కడ పెయింట్ అనే ఆప్షన్ లేదనుకుంటా, బిట్ మ్యాప్ ఇమేజ్ క్రియేట్ న్యూ ఫైల్ ఉందా, బిట్ మ్యాప్ ఇమేజ్ చూసారా? బిట్ మ్యాప్ ఇమేజ్ పెయింట్ వచ్చింది. మీరు అక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకొని ఫుల్ కలర్ డ్రా చేసుకున్నాను. ఓకే, కలర్ చేంజ్ చేస్తాను నేను. ఓకే, దీన్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అక్కడ ఇన్సెట్ ని. సో అలా మీరు పెయింట్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ పెయింట్ చూస్తే వచ్చేసింది మధ్యలో, మీరు ఏదంటే అది వచ్చేసింది చూసారు అక్కడ. ఇక్కడ నేను ఇదిగోండి కలర్ వేసాను కదా, అది వచ్చేసింది ఇక్కడ. చేసి మళ్ళీ మీరు మార్చుకోవాలంటే కలర్ వేసాను. ఓకే అంటే చూడండి మినిమైజ్ చేస్తే ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది. అలా మనం పెయింట్ ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చండి, ఆప్షన్ ఉంది. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్సెల్ లో లైన్స్ హైడ్ చేసుకోవచ్చా? ఎక్సెల్ లైన్స్ అయితే చెప్పాను కదండి, ఇక్కడ పేజ్ లేఅవుట్ లోకి వెళ్తారు. ఇక్కడ నేను గ్రిడ్ లో ఇక్కడ ఏంటంటే నేను హ్యాండ్ రైస్ చేద్దామా, ఎక్కువ మంది రైస్ చేస్తే మాకు కనిపించదు ఇక్కడ స్క్రీన్. ఓకే, ఇక్కడ చూడండి గ్రిడ్ లైన్స్ చూడండి, అక్కడ గ్రిడ్ లైన్స్ అన్ని పోయి ఓన్లీ ఇమేజెస్ వస్తుంది చూడండి. అక్కడ లైన్స్ ఏం లేవు. సెల్స్ ని ఎలా రిమూవ్ చేశారు? సెల్స్ అంటే ఇదిగోండి, ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదా గ్రిడ్ లైన్స్ అని, దాని మీద పెడితే వ్యూ అని వస్తుంది, ఇక్కడ తీసిస్తే పోతుంది. అలా
వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే నేను మొబైల్ తో కనెక్ట్ అయ్యానమ్మా, ఇందాక నా నెట్ ఆగిపోయిందని. సో మేబీ నా వాయిస్ కొంచెం బ్రేక్ అవ్వచ్చు. ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డేటా అనాలిసిస్ ఒకసారి చెప్పండి సార్. డేటా అనాలిసిస్ అంటే సింపుల్ అండి. మనం అనాలిసిస్ అంటే ఏంటండి? ఒక అంచనాకి రావడం. డేటా అనాలిసిస్ అంటే ఏంటి? మన దగ్గరున్న డేటాని మన దగ్గరున్న డేటా ఒక అంచనాకి రావడాన్ని డేటా అనాలిసిస్ అంటామండి. అంతే కదా! అనాలిసిస్ అంటే ఒక అంచనా రావడం. దాన్ని మనం డేటా అనాలిసిస్ అంటే ఒక డేటా చూస్తే మనకు ఒక అంచనా రావాలి. ఇన్ కేస్ మనం చెప్పాను కదా! ఎగ్జాంపుల్ మీకు బాగా క్లారిటీగా కావాలంటే ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ కట్టాలనుకుంటున్నాను. హౌస్ కట్టాలి అనుకునేటప్పుడు నేను ఏం చేస్తాను? డైరెక్ట్‌గా ఏది కావాలంటే అది కొనియలేను కదా! ఫస్ట్ ఎళ్లి హౌస్ కట్టాలంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఏంటి అని చేసుకుంటాను. ఓకేనా? ఎక్కడెక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయో చూసుకుంటాను. దాని తర్వాత దానికి ప్లేస్ దొరికింది. ప్లేస్ తర్వాత ఏం కావాలి? మనకి కన్‌స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్‌ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఏటేటి కావాలి అన్నీ గ్యాదర్ చేసుకుంటాను. ఇప్పుడు అలా అన్నీ తీసుకుంటే అన్నిటిని కూడా డేటా అంటామండి. ఫైనల్‌గా మనకి ఆ డేటా నుండి కంప్లీట్‌గా మనకి ఏమొస్తది? ఒక అనాలిసిస్ వస్తది. ఏ అనాలిసిస్ ఇల్లు ఎలా కట్టాలి అని వస్తది. సో దాన్ని డేటా అనాలిసిస్ అంటాం. సార్ అది డేటా అనాలిసిస్ గురించి. సార్ ఓన్‌గా ఈక్వేషన్స్ క్రియేట్ చేయడం ఎలా? అది అక్కడ చెప్పాను కదండీ! ఇప్పుడే నేను చూపించాను ఈక్వేషన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలని. మీరక్కడ సింబల్స్ ఉంటాయండి. దాన్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్ క్రియేట్ చేసుకోవచ్చు. సింబల్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు సార్. అక్కడ మీరు ఉన్న సింబల్స్‌ని వాడండి. ఇంకా కొత్త సింబల్స్ కావాలా మీకు? డౌన్‌లోడ్ ఉంటదండి. మీకు నిన్న మొన్న మీకు చెప్పాను కదా! ఇంటర్నెట్‌లో సింబల్స్‌ని ఇక్కడ ఉంటది. దానిలో మనం గెట్ యాడీని చూసారా? ఇక్కడ చిన్న చిన్న సింబల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏది కావాలంటే అది. సో, అలా మీరు పెట్టుకోవడానికి కూడా అవుతదండి. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా. సార్ స్లైసర్ ఎక్స్‌ప్లెయిన్ ప్లీజ్. స్లైసర్ చెప్పాను కదా! స్లైసర్ అంటే మనకి సింపుల్‌గా స్లైసర్ అంటే మనకి ఫిల్టర్ అప్లై చేస్తే ఏదో ఒకటి మాత్రమే మనం అంటే నాకేంటి కావాలి? ఫిల్టర్‌లో నేను నేమ్ ఉంటే ఆ నేమ్ ఎదురు ఏమున్నాయి అన్నీ కూడా డిస్‌ప్లే అయిపోతాయి. కానీ స్లైసర్‌కొచ్చేసరికి అలా కాదండి. స్లైసర్ అయితే మీకు కంప్లీట్‌గా నేమ్స్‌కి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతది. ఈక్వేషన్స్‌కి ఒకటి మార్క్స్‌కి ఒక ట్యాబ్ ఓపెన్ అవుద్ది. మీరు ఏ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ మార్క్ సంబంధించి ఇదొచ్చేస్తది డైరెక్ట్‌గా. ఓకేనా? మనం ఏంటంటే ఫిల్టర్ అంటే అది కిందన ఓపెన్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసుకొని దానిలో కావాలని సెలక్షన్ చేసి ఇవన్నీ చేయాలి. స్లైసర్‌కి అది అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతది. ఇంకా ఏమైనా అడుగుతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? ఏం లేవా ఎవరికీ? అమ్మా ఎవరైనా మాట్లాడమ్మా. బాక్స్ ఎనేబుల్‌లోనే ఉంది. సార్ ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది క్లాస్ చెప్పండి. నో సార్. నో సార్. నో సార్. ఓకేనండి. థాంక్ యూ. క్లాస్ ఎలాగా కట్ అయిపోతది ఇప్పుడు. ఓకే. థాంక్ యూ ఆల్. టుడే క్లాస్ ఎండ్ చేద్దామండి. మళ్ళీ టైం ఎవరో కట్ చేసేలోపు నేను చెప్పడం బెటర్ కట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. అశ్విని మేడం యూ కెన్ కట్ ద ఎండ్ ద క్లాస్. ఓకే. నేను ఎండ్ చేస్తానండి.